సమయాన్ని నువ్వు గడిపావు? How much time did you spend with God in the ఎన్ని beginning? గంటలు దేవుని మందిరంలో నువ్వు కనబడ్డావు? How many hours were you seeing the ఎన్ని presence of గంటలు God? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేశావు? How many hours you prayed in the presence of అతని God? ప్రేమను నువ్వు మర్చిపోయావు. సంఘాన్ని మేల్కొల్పేశారమంటున్నాం. We should awaken the church. పడుకున్న వారిని లేపవనమంటున్నాం. We should wake up the people who are sleeping. నిరాశలో ఉన్న వారికి ఆశను రేకెత్తించే వారుగా మేము ఉంటున్నాం. ఎండిన వారికి జీవం ఇచ్చేటువంటి వారుగా మేము ఉంటున్నాం. We are giving life to the people who are dry. లయకర్త మీ మీదికి రాబోతున్నాడని హెచ్చరిక చేసేవారుగా మేము ఉంటున్నాం. లయకర్త మీ మీదికి రాబోతున్నాడని కావలి వారిగా మేము హెచ్చరిక చేస్తుంటున్నాం. As watchmen, we are warning you దేవుడు that మమ్మల్ని the కావలి destroyer is వారిగా coming. ఉంచుతున్నాడు. రక్షించబడిన వారుగా ఉంటున్నారు కానీ రక్షణను కోల్పోయిన వారు చాలా మంది. దేవునికి వాక్యం సెలవిస్తుంది. What of God is saying? తిరిగి మనము జన్మించాలి. సంఘాలలో నాశన పుత్రుడు కనబడుతున్నాడంటే If the son of lawlessness is seen in the churches, దేవునికి రాకడ సమీపముగానే ఉంది. దేవుడికి సమీపముగానే ఉన్నాడు. కునుకు నిద్రపోయే సమయం కాదు. హల్లెలూయా. hallelujah. సంతోషంగా ఉన్నవారు, Those who are joyful, సంతోషంగా ఉన్నవారు, those who are joyful, దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన వారు, those who came to enjoy the presence of God, దేవుని మాటలు వినడానికి వచ్చిన వారు, those who came to listen to the voice of God, దేవుని స్వరాన్ని వినడానికి వచ్చిన వారు, those who came to listen to the voice of God. మన హృదయాలు ప్రియులారా తెరిచిన హృదయాలుగా ఉండాలి. Our heart should be open to Lord. ఒక్క నోరు మాట్లాడుతున్నది, Only the mouth is speaking. ఒక్క నోరు మాట్లాడుతున్నది, One mouth is speaking. రెండు చెవులు వింటున్నవి. 2 ears are hearing. ఓ రెండు చెవులు వింటున్నవి. 2 ears are hearing. మీ చెవులు జాగ్రత్తగా ఉండాలి. Your ears should be very careful. విన్న మాటలు మీ హృదయంలోనికి వెళ్ళిపోవాలి. Every word that you hear should go విన్న into your heart. మాటలు మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. Every word you hear should go into your heart. సిద్ధపడినటువంటి హృదయాలతో మనం కూర్చోవాలి. We should sit with a prepared heart. సిద్ధపడిన హృదయాలతో మనం కూర్చోవాలి. We should sit here with a prepared heart. నిలిచి ఉన్నటువంటి వ్యక్తిని చూడకండి. Do not look at the man who is standing here. నిలిచిన వ్యక్తిని చూడకండి. Do not look at the man who is standing here. రాత్రి 11:30 వరకు కూడా Till 11:30 in the night. నేను బైబిల్ చేర్చుకొని ఒక నోట్బుక్ తీసుకున్నాను. I kept my Bible open and took a notebook. 11:30 వరకు కూడా Till 11:30 p.m. 2 లైన్లు కూడా రాయలేకపోయి ఉంటున్నాను. But I couldn't even write even two lines. రెండు రెఫరెన్స్ కూడా రాయలేకపోయి ఉంటున్నాను. I couldn't even write 2 references. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటున్నాను. And I prayed in the presence of God. దేవా ఎందుకొరకు నేను ఆందోళన నాకు? God, why so much of struggle for me? ఎందుకొరకు నాకు నేను ఆందోళన ఉంటున్నది? Why do I have this struggle? ఎందుకొరకు నేను నీ స్వరము నేను వినలేకపోతుంటున్నాను? Why am I not able to hear your voice? ఎందుకు నువ్వు నాతో మాట్లాడలేకపోతుంటున్నావు? Why are you not talking to me? ఎందుకు నాయన నీ సంఘానికి కావలసిన వర్తమానము నాయన నాకు ఇయ్యలేకపోతుంటున్నావు? Why are you not able to give me రాత్రి the message that for your 11:30 church? కూడా నేను దేవుని సన్నిధిలో గోజాడిన వాడినై ఉంటున్నాను. Till 11:30 p.m. I was crying in the presence of God. 11:30కు ఒక్క 2 లైన్లు రాసుకొని వెళ్ళిపోయి పడుకున్నాను. Till 11:30 I wrote only 2 lines and went to sleep. 11:30కు నేను ఇంటికి నా పడక మీదకి వెళ్ళి నేను పడుకున్నాను. I went to bed at 11:30 and ఉదయ slept. కాలంలో దేవుడు నన్ను లేపాడు. Early in the morning God rose me up. ఉదయ కాలంలో దేవుడు నన్ను లేపాడు. Early in the morning God woke me up. తిరిగి నేను హాల్లోకి వచ్చి బైబిల్ తెరిచి రాయడం ఆరంభించాను. I came back to hall and started writing, opening my Bible. దేవునికి స్వరము మాట్లాడడం ఆరంభించింది. The voice of God started to speak. దేవుని మాటలు దేవుడి మాటలు వినడం నా చెవులు వింటుంటున్నవి. My ears started to listen to the voice of God. దేవుని మాటలు ప్రియులారా ఉదయ కాలము దేవుడు మాట్లాడినట్టు మాటలు మీతో పంచుకోలేని ఆశ కలిగిన వాడిగా ఉంటున్నా. Now I desire to share the words of God that He spoke to me this morning. మనిషిని చూడకండి. Do not look at the man. దేవుని యొక్క ప్రియులారా సంఘానికి కావాల్సినటువంటి ఏమో ఇవ్వాలని ఆశ కలిగి ఉంటున్నాడు. What God desires to give to His church. సంఘముకు ప్రియులారా ఏ అవసరతలు ఉంటున్నాయో దేవుడి ప్రియులారా చిత్తాన్ని మనం తెలుసుకోవాల్సినమంటున్నాం. We have to know the will of God, what He has for the needs of the church. మనము సిద్ధపడినటువంటి హృదయాలతో మనం తెరిచిన హృదయాలతో మనం కూర్చుందాం. Let us sit with a prepared heart and an open heart. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తీసి పెట్టుకోనండి. Let us all open our Bibles to Revelation chapter 2. భక్తుడైనటువంటి యోహానుకు ప్రియులారా దేవుడు దర్శన రూపంగా చూపించినటువంటి చూడగలుగుతుంటే దర్శన రూపాన్ని చూడగలుగుతుంటున్నాం. We are able to see the vision that God has showed to His disciple John. చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు దేవుడు ప్రియులారా తన దూతలకు రాసినట్టు ఉత్తరాలు చూస్తుంటున్నాం. We are able to look at the letters that God wrote to the churches in Asia. ఆసియాలో చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు దేవుడు ఇచ్చినట్టు వర్తమానం చూస్తుంటున్నాం. We are able to look at 7 letters that God wrote to the churches in Asia. ఓ భక్తుడైన యోహాను
యోహానును ఆత్మచేత దేవుడు ప్రేరత పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. The Spirit of God took disciple John to heaven. ఆత్మ రూపంగా యోహానును పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. In the Spirit, the Spirit of యోహాను God ఆత్మలో took ఉండి John. ప్రేర దేవుని యొక్క ప్రేర మాటలు వింటున్నాడు. And in the Spirit, John started to listen to the voice of God. దేవుని అంత్యకాలములో సంఘమునకు ప్రేర ఏమి సంభవించబోతుంటున్నదో, What is going to happen to the church in the last days? అంత్యకాలములో సంఘాల పరిస్థితి ఎలాగుంటున్నావు? How will be the condition of the churches in last days? మనము ప్రియులారా, ఏ కాలంలో మనం ఉంటున్నాం? In what times are we living in? 7 సంఘముల కాలంలో ఏ సంఘ కాలంలో మనం ఉంటున్నాం? Among the 7 churches, in the time of which church we are living? మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం తీసినప్పుడు, When we look at Revelation chapter 2, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు దేవుడు చెప్తున్నట్టు మాటలు we are చూడగలుగుతుంటున్నాడు. able to see the words that God is telling to the churches in Asia. 7 సంఘములకు 7 మాటలు చెప్తుంటున్నాడు. He's saying 7 words to 7 churches. 7 సంఘములకు 7 మాటలు చెప్తుంటున్నాడు. He's saying 7 words to 7 churches. సంఘాల పేర్లు చెప్తుంటున్నాడు. He's telling the names of the churches. సంఘమునకు క్రీస్తు యొక్క గుణములు చెప్తుంటున్నాడు. He's telling the qualities of Christ to the ప్రతి churches. సంఘములో ఉండవలసిన క్రీస్తు గుణములను దేవుడు చెప్తుంటున్నాడు. God is telling the qualities of Christ that should be in the churches. ప్రతి సంఘంలో ఉన్నటువంటి లోటును దేవుడు చూపెడుతుంటున్నాడు. God is showing the lack in each church. ప్రతి సంఘంలో ఉన్నటువంటి లోటును దేవుడు చూపిస్తుంటున్నాడు. God is showing the lack in each church. ప్రతి తప్పును దేవుడు చూపిస్తుంటున్నాడు. God is showing every wrong in each church. మారు మనసు పొందాలని హెచ్చరిక చేస్తుంటున్నాడు. He's warning them to repent. ప్రతి సంఘానికి మారు మనసుకు ఇచ్చినటువంటి హెచ్చరిక చేసి ఉంటున్నాడు. He's giving a warning to every church to repent. ప్రతి సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. To every church God gave a promise. ప్రతి సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. God gave a promise to every ప్రతి church. సంఘానికి దేవుడు పిలిపించి ఉంటున్నాడు. God gave a call to every church. మనం ఏ సంఘ కాలంలో ఉంటున్నాం? In the time of which church are we living now? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము చూసినట్లయితే, If we look at Revelation chapter 2 verse 1, అది మొట్టమొదటి సంఘ కాలమైంటున్నది. it is the time of the very first మొట్టమొదటి church. సంఘ కాలమైంటున్నది. It is the time of the very first church. మొట్టమొదటి సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంటున్నది? Now what is the condition of this church? మొట్టమొదటి సంఘ పరిస్థితి ఎలాగుంటున్నది? What is the condition of this very ఒకసారి first church? చదవమ్మా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. Let us read Revelation chapter 2 verse 1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు 7 తన నక్షత్రములను కుడి చేత పట్టుకొని తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను అమ్మా మొట్టమొదటి సంఘముకు దేవుడు చెప్తున్నట్టు మాట చూడండి. Look at the very first word that God is speaking to the first మొట్టమొదటి church. సంఘానికి దేవుడు చెప్తున్న మాట వినండి. Listen to the words which God is telling to the first నీ church. క్రియలను, నీ కష్టమును నీ కష్టములను, నీ సహనమును నీ సహనమును నీ నెరుగుదును. నేను ఎరుగుతాను. నీవు దుష్టులను నీవు సహింపలేవని దుష్టులను సహింపలేదని అపోస్తలులు కాకయే అపోస్తులు కాకయే తాము అపోస్తలమని తాము అపోస్తులమని చెప్పుకొని వారిని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులని వారి అబద్ధకులని నీవు కొనుగొంటివని నీవు కనుగొట్టివని అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఇవన్నీ కూడా మొట్టమొదటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. Now we are able to look at the faith of the believers in the first church. మొట్టమొదటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సహనాన్ని మనం We చూడగలుగుతున్నాం. are able to look at the patience of the believers in the వారిలో first church. ఉన్నటువంటి లక్షణములు గుణాలు మనం We are చూడగలుగుతున్నాం. able to look at the qualities. తర్వాత 3వ వచనము చూస్తే, Verse 3, 4వ వచనము చూస్తే, verse 4. అయినను మొదట నీకుండిన ప్రేమను అయినను నీ మీద ఒక నేరము మోపుతున్నాను, నీకుండినటువంటి మొదటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఒక తప్పు నేను మోపవలసి వచ్చి ఉంటుందండి. అన్ని లక్షణము కలిగిన సంఘం ఇది ఎఫెసీ సంఘము. This is the church of Ephesus. అయినను కూడా దేవుడికి హెచ్చరిక చేస్తుంటున్నాడు. Still God is warning this church. నీ మీద ఒక తప్పు నేను తప్పు మోపాలని అనుకుంటున్నాను. I have to blame you about one thing. ఏదది? What is that? అయినను నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలివేశావు. ప్రియ సంఘమా, Beloved church, నీ మొదటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? where did your first love go? దేవుని ప్రేమించిన మొదటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? Where did the first love, that love God has gone? దేవుని యొక్క సహవాసమునకు చూపించిన మొదటి
the first love that you showed to the fellowship, దేవుని where it has సంఘాన్ని, gone. దేవుని సహవాసాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించినటువంటి ఆ తొలిటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? Whereas the love for the church and fellowship నీలో gone. మొదటిలో ఉన్నటువంటి అగ్ని, ఆ యొక్క ఆవేశం ఎక్కడికి వెళ్ళిపోయింటున్నది? But అగ్ని లాంటి ఆవేశము ఎక్కడికి వెళ్ళిపోయింటున్నది? where did your fire and zeal have gone? దేవునిని ప్రేమించిన విధంగా ఈ రోజును ప్రేమించగలుగుతుంటున్నావా? Are you able to love God like you loved before? తొలిటి దినములో ఎంతగానో దేవుని ప్రేమించావు? How did you love God in the beginning? తొలిటి దినములో దేవునితో ఎన్ని సమయాలను గడిపావు? How much time did you spend with God in the ఎన్ని beginning? గంటలు దేవుని మందిరంలో కనబడ్డావు? How many hours were you seeing in the ఎన్ని presence of గంటలు God? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేశావు? How many hours you prayed ఆ in the presence of తొలిటి God? ప్రేమను నువ్వు మర్చిపోయావేమో. You might have forgotten your దినాలు first love. గడిచిన కొలది As the days are passing, దేవుని యొక్క తొలిటి ప్రేమను తిరిగి జ్ఞాపకం చేసుకో. remember your first love for God. తొలిటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. Remember your first love. దేవునిని ప్రేమించే విధంగా నువ్వు ప్రేమిస్తుంటున్నావా? Are you loving God like you're దేవునితో supposed to గడిపే love? సమయాన్ని గడపగలుగుతుంటున్నావా? Are you able to spend time with God like you're supposed to do? దేవుని కంటే సుఖానుభవం నువ్వు ప్రేమిస్తుంటున్నావా? Or are you loving your comfort more than God? దేవుని సన్నిధి కంటే నీ యొక్క స్వార్థమును చూసుకుంటున్నావా? Or are you looking at your selfishness more than the దేవునికి presence of అవసరమైన God? స్థానం ఇవ్వకుండా నీ యొక్క అవసరం చూసుకుంటున్నావా? Or are you looking after your needs నీ without giving time తొలిటి to God? ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? Where has your first love gone? ఎందుకొరకు నీ యొక్క ప్రేమ చల్లారిపోయినది? Because your love is ఎందుకు నీ going యొక్క cold. విశ్వాసము సన్నగిలిపోయింది? Because your faith is becoming weak. ఎందుకొరకు నీ ఆత్మీయ దాహము చల్లారిపోయింది, అణగారిపోయినది? Because your spiritual thirst is quenched. తిరిగి నీ యొక్క దినాలు తిరిగి నీవు నీ యొక్క నీ క్రియలను నీవు జ్ఞాపకం చేసుకో. So once again, remember your works. ఏ స్థితిలో పడిపోతావో చదవమ్మా. నీవు ఏ స్థితిలో నుండి నీవు పడిపోతావో ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకము తిరిగి అది చేసుకొని జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది మారు మనసు ఆ పొంది మొదటి క్రియలను ఆ చేయము. మొదటి క్రియలను తిరిగి మనం చేయాలి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే అట్లు సరే. చేసి నువ్వు మారు పొందితేనే కానీ లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీ దగ్గరికి వచ్చి నీ నీ దీపస్తంభమును దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును. నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. మారు మనసు పొందితేనే సరి. If you repent, it's fine. నీ క్రియలు సరి చేసుకుంటేనే సరి. If you fix your works, నీ then it's దేవుని fine. ప్రేమించే విధంగా ప్రేమిస్తేనే సరి. If you love God like you're supposed to love, దేవునితో then it's fine. గడిపేటువంటి సమయాన్ని తిరిగి గడిపితేనే మంచిది. It is good if you spend time with God like you're లేనట్లయితే నీ supposed to do. దీపస్తంభంని తీసివేస్తాను నేను. If not, I will remove the lampstand. దేవుడి యొక్క హెచ్చరిక చూడండి. Look at the warning of God. దేవుడి పిల్లల మన సంఘానికి ఇచ్చిన హెచ్చరిక చూడండి. Look at the warning that God is నీ giving to our క్రియలు సరి church. చేసుకో. Fix your deeds. నీ ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టుకో. Build your spiritual life. తిరిగి నీ ప్రార్థన జీవితానికి రా. Come back to your prayer తిరిగి life. నీ మోకాల అనుభవంలోనికి రా. Come back to your prayer on తిరిగి నీ knees. మందిరములోకి వచ్చి గోజాడి ప్రార్థన చేయి. Come back to the house of God and cry and దేవుని pray. సంఘము ఎడల నీకున్నటువంటి వాంఛను ప్రేమను తిరిగి సంపాదించుకో. Achieve back the love and తొలిటి దినములలో love and దేవుని desire for the మందిరము presence of కొరకు God. ఎలాగూ పరిగెత్తి వచ్చింటున్నావు నీవు? How you used to run to the presence of God in the starting తొలిటి days. దినములో దేవుని మందిరము కొరకు ఎలాగూ పరిగెత్తి వచ్చింటున్నావు? How you used to run to the presence of God ఈ in the starting దినమున days. అలాంటి ఆశ ఆకలి నీకుంటుందా? In these days, do you have the same hunger and దేవుడు ఈ thirst? కాలము అడుగుచుంటున్నా. God is asking you this ఈ morning. తొలిటి దినములను జ్ఞాపకం చేసుకో. Remember your ప్రియ starting days. సంఘమా, Beloved church, మన జీవితంలో ఎక్కడికి పోయా ఇది మొదటి సంఘం అంటున్నది. this is the first church. తర్వాత నేను ఆఖరి సంఘానికి వెళ్ళిపోతాను నేను. Next, I'll go to the last church. మనం ఆఖరి సంఘంలో ఉంటున్నాం. మనం We are living in the times of last ఆఖరి church. సంఘంలో మనం ఉంటున్నాం. We are in the last church. ప్రియుల ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క ప్రియుల లోటును చూపెడుతుంటున్నాడు. God is showing one lack in one ఒక్కొక్క church. సంఘానికి ఒక్కొక్క లోటు చూపెడుతున్నాడు. God is showing one 7 loophole in the సంఘములలో churches. ఒక్క సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. Among the 7 churches, God is praising only 7 one church. సంఘాలలో ఒక్క సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. Among the 7 churches, God is praising one స్మరణలో church. ఉన్న దేవుని సంఘానికి దేవుడు ఒక్క లోటు కూడా చూపించలేదు. God did not show any loophole in the church of స్మరణలో Smyrna. ఉన్నటువంటి సంఘానికి ఏ లోటు కూడా దేవుడు చూపించలేదు. God did not show any loophole in the church of Smyrna. అలాంటి సంఘంగా మన సంఘం ఉండాలి. Our church should be like that church. మన క్రియలు మనం సరి చేసుకోవాలి. We have to fix our deeds. మన ఆత్మీయ జీవితంలో మనం క్రియలు సరి We చేసుకోవాలి. have to fix our spiritual మన lives. ప్రార్థన జీవితాన్ని మనం సరి We చేసుకోవాలి. have to fix our prayer ఏ life. స్థితిలో నీవు పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. Consider the state where you're ఎక్కడి fallen. నుంచి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. Remember the state from where you're దేవుని యొక్క fallen. వాక్యం సెలవిస్తున్నది. The word of God is saying. దేవుని యొక్క వాక్యం The word of సెలవిస్తున్నది. God is saying. అదే ప్రకటన గ్రంథం The same revelation. 3వ అధ్యాయము Chapter 3.
ఒక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం Revelation chapter 3, 14వ వచనము చూస్తే verse 14. 14వ వచనము చూస్తే Verse 14. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయి. ఆఖరి 7వ సంఘాన్ని గురించి దేవుడు చెప్తుంటున్నాడు. God is telling about the last church, 7th church. 6 సంఘాల చరిత్ర గతించిపోయి ఉంటున్నది. The history of 6 churches is past. మనం 7వ సంఘపు యొక్క కాలములో మనం ఉంటున్నాం. We are living in the time of the 7th church. 7వ సంఘ కాలములో మనం ఉంటున్నాం. We are living in the times of the నేటి 7th దినాలలో church. సంఘాలను చూడండి. Look at the 7 churches. ప్రపంచంలో ఉన్న సంఘాలను చూడండి. Look at the churches around the world. ప్రపంచంలో క్రైస్తవులను చూడండి. Look at the Christians around the world. ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులను చూడండి. Look at the believers around the world. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేయండి. Examine the spiritual వారి lives. భక్తి జీవితాన్ని పరిశీలన చేయండి. Examine the వారి godly lives. పరిశుద్ధతను పరిశీలన చేయండి. And examine their holiness. 7వ సంఘం గురించి దేవుడు చెప్తుంటున్నాడు. God is telling about the 7th church. ఏమంటున్నాడమ్మా? What is he saying? లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును ఆమేన్ అనువాడును నమ్మకమైన వాడు సత్య సాక్షియు సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ దినములలో ప్రియులారా దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నీవు చల్లగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిరేడలా మేలు ఎంతో మేలు. నీవు వెచ్చగానైనను నీ ఒకవేళ లోకస్తుల వలె ఉంటే లోకస్తులుగా వలె ఉండు. విశ్వాసిగా ఉంటే విశ్వాసిగా ఉండు. నటన జీవితము వద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాడు. The word of God is saying that you don't need a pretentious life. If you want to live like a worldly person, live like a worldly person. But if you want to live like a godly person, live like a godly person. జీవితము కనపరుస్తుంటున్నాము. Every kind of life we are able to showcase in the church. సంఘములో భక్తి జీవితాన్ని కనపరుస్తుంటున్నాము. We are showing a godly life in the church. తర్వాత లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత But when we go into the world, లోకమును మనం ప్రదర్శిస్తుంటున్నాము. we are showing the world. మనము లోకస్తులో మనం ప్రవర్తిస్తుంటున్నాము. We are behaving like worldly people. అందుకొరకు దేవుడు అంటున్నాడు, That's why God is saying, నీ క్రియలు నేను ఎరుగుతాను. I know your works. నీవు చల్లగానైనను వెచ్చగానైనను. You are neither hot nor cold. నీవు చల్లగా ఉంటే పర్వాలేదు, వెచ్చగా ఉంటే పర్వాలేదు. You should be either hot or cold. అయినను నువ్వు నిలువచ్చే స్థితిలోనికి వెళ్ళిపోయావు. But still you went to a నీవు lukewarm నిలువచ్చే state. స్థితిలోనికి వెళ్ళిపోయావు. You went to a lukewarm state. సంఘమా నిలువచ్చే స్థితిలోనికి వెళ్ళిపోయిన Church, సంఘాలు ఉంటున్నవి. Church, there are churches which went to దేవుని lukewarm state. సంఘమును గురించినటువంటి ఆశ లేనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where there is no దేవుని desire for the house ప్రేమించే of God. విధంగా ప్రేమను చల్లారిపోయిన దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where the love for God has gone నీవు cold. దేవుని ఎడలని ప్రేమించే విధంగా నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో. You might not be able to love God like you're supposed to love. దేవుని వాక్యం సెలవిస్తున్నది, The word of God is saying, ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు. you either be cold or hot, నిలువెచ్చని స్థితి ఉండకు. but don't be lukewarm. నిలువెచ్చని స్థితిని ఉండక దేవుని యొక్క వాక్యం Word of God is సెలవిస్తున్నది. saying that don't be lukewarm. నిలువెచ్చని స్థితి ఉంటే If you're lukewarm, నిలువెచ్చని స్థితి ఉంటే if you're lukewarm, నేను నిన్ను ఉమ్మివేస్తాను. I will spit you out. నేను నా నొట్టుని నిన్ను I'll ఉమ్మివేస్తాను. spit you out of my mouth. ఆఖరి దినాలలో మనం ఉంటున్నాం. We are living in the last days. ఆఖరి రెండవ రాకడ దినాలలో మనం We are ఉంటున్నాం. living in the days of His second coming. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటున్నవి. The clouds of war are covering the world. ప్రపంచము సగము ఎన్నో దేశాలు యుద్ధంలో పాలు పొందుకుంటున్నవి. Many countries are taking part in the war. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా చాలా దేశాల మీద ఇరాన్ అటాక్ చేసి ఉంటున్నది. అమెరికా దేశం మీద కూడా అటాక్ చేసి ఉంటున్నది. Iran is attacking many countries, even on America. ఇవన్నీ కూడా చూసినట్లయితే If you look at all these things, ప్రకటన గ్రంథం చదవడం సంవత్సరం కానీ మత్తయి సువార్త 24లో ఉంటున్నవి. you don't have to read, but it's written in Matthew యుద్ధములు, 24. యుద్ధ సమాచారములు, The wars and the news of war, కరువులు, భూకంపములు, the famines and the earthquakes, మనుషుల మీదకి మనుషులు, and people upon people, రాజ్యం మీదకి రాజ్యం, nation upon nation, మతం మీదకి మతము, religion upon religion. ఇవన్నీ చూసి ఇవన్నీ కూడా లిఖించబడినవి ఉంటున్నవి. All these are written, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తుంటున్నాము, and చూస్తుంటున్నాము. we are experiencing all these and seeing ఇవన్నీ them. కూడా అనుభవిస్తుంటున్నాము, We are చూస్తుంటున్నాము. seeing and experiencing all దేవుడు of these. వచ్చేవాడు ఆలస్యం చేయక The రాబోతుంటున్నాడు. one who is coming will come without ఏ any రాత్రిలో, delay. ఏ పగలో, ఏ గడియో We don't know when is the hour, when is the night, మనల్ని when మనము is the time. సిద్ధపరచుకోవాల్సినమంటున్నాం. But we have to prepare ourselves. మనం We have to సిద్ధపరచుకోవాల్సినమంటున్నాం. prepare ourselves. ఉపవాస కూడికలు అందుకొనికై
That's why we have the fasting prayers. సంఘాన్ని మేము మేల్కొల్పవలసినమంటున్నాము. We should awaken the church. సంఘాన్ని మేల్కొల్పవలసినమంటున్నాము. We should awaken the church. పడుకున్న వారిని లేపవలసినమంటున్నాము. We should wake up the people who are నిరాశలో sleeping. ఉన్న వారికి ఆశను రేకెత్తించేవారుగా మేము ఉంటున్నాము. We should give hope to the people who are in distress. ఎండిన వారికి జీవమిచ్చేటి వారుగా మేము ఉంటున్నాము. We are giving life to the people who are dry. లయకర్త మీ మీదికి రాబోతున్నాడని హెచ్చరిక చేసేవారుగా మేము ఉంటున్నాము. The one who is going to destroy. లయకర్త మీ మీదికి రాబోతున్నాడని కావలి వారిగా మేము హెచ్చరిక చేస్తుంటున్నాము. As watchmen, we are warning you దేవుడు that the మమ్మల్ని destroyer కావలి is వారిగా coming. ఉంచుతున్నాడు. God has put us as watchmen. రాత్రి అయినను పగలైనను రేయి అయినను పగలైనను బారక మేము బూరలుతూనే ఉంటాము. Doesn't matter if it is day or night, but we are blowing the trumpet without ceasing. మిమ్మల్ని మేము మేల్కొల్పుతూనే ఉంటాము. And we keep మిమ్మల్ని waking you up. మేల్కొల్పుతూనే ఉంటాము. We will keep ఇదిగో waking you up. శత్రువు వస్తుంటున్నాడు. Here the enemy is coming. ఇదిగో అపవాది వస్తుంటున్నాడు. Here the devil is coming. మిమ్మల్ని మీరు సరి చేసుకోనండి. You fix yourselves. నిద్ర నుండి మేలుకోనండి. Wake up from your sleep. మిమ్మల్ని మీరు కావలి కాచుకోనండి. You guard yourselves. ఇలా ఉదయ కాలము ప్రియ సంఘమా, This morning we'll have a church. మన పరిస్థితి ఎలాగుంటున్నావు? How is our condition? నీ ఆత్మ జీవితం ఎలాగుంటున్నది? How is your spiritual life? మేల్కొల్పు కలిగిన జీవితం కలిగిన Do you వాడవైతున్నావా? do you have an awakened life? పడుకున్న జీవితంలోనే ఉంటున్నావా? Are you still sleeping? ఉదయ కాలం చూసినట్లయితే If you see this ఇంకా morning, కిందికి చదివితే ఏముంటుందమ్మా? if you keep reading forward, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుట్టుమ వేయబడిన అగ్నిలో బంగారమును పుటం వేయబడిన బంగారమును నీ దినమెల్లా నీ దిశమెల్లా సిగ్గు సిగ్గు కనబడకుండానట్లు కనపడకూడనట్లు ధరించుకొనుటకు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీకు దృష్టి నీ కలిగినట్లు కనులకు నీ కాటుకను కనులకు కాటుకను నా యొద్ద కొనుమని ఇక్కడ నీకు నీ కనులకు కాటుక ఇక్కడ నీకు దొరికేది అయితున్నది. here you will find salt to put on your eyes. నీ దిశములు కాపాడుకోవడానికి తెల్లని వస్త్రములు దేవుడు నీకు సిద్ధపరిచి ఉంటున్నాడు. God has prepared white clothes for you so that you can cover your nakedness. ఓ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. The word of God is saying, ఓ నేను ఏమంటారు, నేను చక్కగా ఉన్నాను అనుకుంటున్నావేమో. you might be thinking that I am all right, దేవుడి దృష్టిలో మనం దిగంబరులు కనబడుతుంటున్నావి. but we are naked in the sight of God. దేవుని సన్నిధిలో మనం దిగంబరులు కనబడుతుంటున్నాము. But we are naked in the sight of God. అయితే దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే, But if we look into the word of ఓ God, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే, if we look at the word of God, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము చూస్తే, Revelation chapter 3 verse 5, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము చూస్తే, 3:5. జయించువాడు జయించువాడు అలాగున అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఎలాగున How? ఎవరికి తెల్ల వస్త్రములు? For whom are the white clothes? ఎవరికి తెల్ల వస్త్రములు? For whom are the white clothes? నీకు కావలసిన తెల్ల వస్త్రం నా దగ్గర ఉన్నవి. I have the white clothes that you నీ need. కన్నులకు కావలసిన కాటుక నా దగ్గర ఉన్నది. I have the salt that your eyes నీకు need. ధరింప చేయడానికి నా దగ్గర తెల్లని వస్త్రములు ఉన్నవి. I have white clothes నీకు to తెల్లని make you wear. వస్త్రములు కావాలంటే నువ్వు జయించాలి. If you want the white clothes, you have to overcome. నువ్వు జయించినటువంటి వాడిగాని ఉండాలి. You should be a victorious one. నువ్వు ఓడిపోయిన దానిగాని ఉండకూడదు. You should not be a defeated one. ఓడిపోయిన దానిగాని You ఉండకూడదు. should not be like a fallen person. జయించువానికి ఏమంటున్నాడు? జయించినవాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొని, ఇంకా జీవ చదువు. గ్రంథములో నుండి జీవ గ్రంథంలో నుండి అతని పేరే అతని పేరెంత మాత్రమును తుడుపు తుడిపి పెట్టనని నా తెలుగువా? తండ్రి ఎదుటను నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఆయన ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. అతని యొక్క పేరు ఒప్పుకుందును. ఒప్పుకుంటున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక జయించువానికి తెల్లని వస్త్రములు, White clothes are for the victorious ones. జయించువానికి తెల్లని వస్త్రములు. White clothes are for the victorious ones. ఉపవాస కూడికలు ఎందుకొరకు? Why do we have fasting prayers? ఎందుకొరకు ఉపవాస కూడిక? ఎన్నోసార్లు చెప్తుంటున్నాను, Many times I keep telling చాలా this. సార్లు చెప్పాను, Many times I told you. మర్చిపోయి ఉంటారేమో. You might have forgot. ఎందుకొరకు ఉపవాస కూడికలు? Why do we have the fasting prayers? ఏమి కోల్పోయావో దాన్ని సంపాదించుకోవడానికి. To get back what you've lost. నీ జీవితంలో ఏది కోల్పోయావు? What did you lose in your life? ఏది నిన్ను విడిచి వెళ్ళిపోయిట్టున్నదో? What has left you? ఏది నీకు దూరమైపోయిట్టున్నదో? What has been far away from తిరిగి you? దాన్ని సంపాదించుకోవడానికి, To get it back. తిరిగి దాన్ని పొందుకోవడానికి To receive it back. ఉపవాసకుడిగా ఉంటుంది కనుక We have fasting prayers. అందుకొరకే దేవుడు అంటున్నాడు, That's why God is saying, నీ తొలిటి ప్రేమను జ్ఞాపకం చేసుకో, remember your first love. తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో. Earn back the first love. అందుకొరకు దేవుడు యొక్క వాక్యం సెలవిస్తున్నది, That's why the word of God is saying, జయించువానికి నేను తెల్లని వస్త్రములు ఇస్తాను. I will give white clothes to the victorious ఏమి ones. జయించాలి? What you should overcome. లోకములో ఉన్నవన్నీ కూడా Everything that is in the world. ఏముంటున్నవి? What is in the world? లోకములో ఉన్నవన్నీ కూడా Everything that is in the world. మూడే. రెడీగా ఉండాలి. బైబిల్ చదువుతూనే ఉండాలి.
You should be ready and keep reading the Bible. మన బైబిల్ వింటూనే ఉండాలి. You should keep listening to the Bible వాటిని మన హృదయంలో దాచుకుంటూనే ఉండాలి. and hide those words in our heart. శరీరాశను జయించాలి. You should overcome the lust of flesh నేత్రాశను జయించాలి. and the lust of eyes జీవపుడంబాన్ని జయించాలి. and the pride of life. వానికి తెల్లని వస్త్రం లేనిస్తాను. And to them I will give the white వానికి clothes. తెల్లని వస్త్రములు ఇస్తాను. To them I will give the white clothes. మనం దేని ద్వారా మనం పట్టబడ్డాము? With what are we caught up? ఏది మనల్ని పట్టుకున్నదో ఒకసారి ఆలోచన చేశారా మనం? Did you think about it? ఏది నిన్ను పట్టుకున్నదో మనకు తెలియదు. We don't know what సంసోను we are అనుకున్నాడు, caught. బలవంతుడు అనుకున్నాడు. Samson thought that he was strong. సంసోను అనుకున్నాడు, నేను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు అనుకున్నాడు. Samson thought that I am filled with the Spirit of God. నేను దేవుని ఆత్మ నాలో ఉన్నది అనుకున్నాడు. He thought that the Spirit of God is in me. ఓ సంసోను తెలియకుండా పడుకున్నాడు. And without knowing that, he slept. ఓ ఉదయకాలం లేచినప్పుడు, When he woke up in the morning, శత్రువులు వచ్చి ఆయన ముందర నిలబడినప్పుడు, when enemies came and stood in శత్రువు front of వచ్చి ఆయన him, ముందర నిలబడ్డాడు. when enemy came and stood before him, దేవుని యొక్క ఆత్మ శక్తి నా దగ్గర ఉన్నది, నేను శత్రువుతో పోరాడతాను అనుకున్నాడు. he thought that the power of God is with me and I will fight with his enemies. దేవుని ఆత్మ శక్తి నాలో ఉన్నది కనుక నేను పోరాడతాను అనుకున్నాడు. The power of the Spirit of God is in me, so that I will fight now. లేచాడు, తాను సరి చేసుకున్నాడు. He rose up and he stretched himself. బలహీనుడైపోయాడు. He became weak. బలవంతుడు బలహీనుడైపోయాడు. A strong man became weak. ఎప్పుడో దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయి ఉంటున్నది. Long back the Spirit of God left him. ఎప్పుడో సంసోనుని దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయి ఉంటున్నది. The Spirit of God left Samson long back. శరీరాశను జయించలేకపోయి ఉంటున్నాడు. He couldn't overcome the lust of flesh. సంసోను శరీరాశను జయించలేకపోయి ఉంటున్నాడు. Samson couldn't overcome the flesh. సంసోను నేత్రాశను జయించలేకపోయి ఉంటున్నాడు. He couldn't overcome the lust of eyes. ప్రియ సంగమా, Beloved church, ఏది మనల్ని పట్టి పీడిస్తుంటున్నది? what is tormenting us? దేని చేత మనం బంధించబడి ఉంటున్నాము? What are we bound with? సులువుగా సాతానుడు మన మీద వల వేసి ఉంటున్నాడు. Easily the enemy is putting a trap on మనకు us. తెలియదు అక్కడ వల ఉంటుందని. We don't know that there is trap there. ఓ వేటగాడు అక్కడ వల వేసినాడని మనకు తెలియదు. We don't know that the hunter has put a trap. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటున్నది. Everybody has some ఒక్కొక్క weakness. సంఘానికి ఒక బలహీనత ఉంటున్నది. Every church has a weakness. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటున్నది. Even here everyone has some ఎవరి weakness. బలహీనత ఆ యొక్క అపవాదికి తెలుసు. And the devil knows the weakness. ఎవరి బలహీనతలో అపవాదికి తెలుసు. Devil knows your weakness. ఆ బలహీనతను తీసుకొని వచ్చి నిన్ను ఆకర్షించేవాడు అంటున్నాడు. And he will bring that weakness and attract ఓ you. నిన్ను పడగొట్టేవాడు అంటున్నాడు. He will try to make you fall. నిన్ను బలహీనపరిచేవాడు He అంటున్నాడు. will make you weak. అందరి దగ్గరికి ఒకేలాగా రాడు. He will not come to everyone in the అందరి same way. దగ్గరికి ఒకేలాగా రాడు అతడు. He will not come to everyone in the same ఎవరి way. బలహీనతలు ఉంటే తెలిసిన వాడు అంటున్నాడు అపవాది. Devil knows the weaknesses of every person. వారిని ఏ విధంగా పడద్రోయాలనో వారికి తెలుసు కనుక. He knows how to make those మనం people fall. దేశాలలో బలహీనంగా ఉన్నావో అపవాదికి తెలుసు కనుక. Because the devil knows our weakness. అందుకొరకు వాడు పిల్లరా నానా విధముగా మన దగ్గరికి వచ్చేవాడు అంటున్నాడు. So in various ways he comes to us. అపవాది యొక్క కుతంత్రములను ఎరిగిన వారుగా ఉండాలి. You should know the tactics of the devil. అపవాది యొక్క కుయుక్తులను ఎరిగిన వారుగా ఉండాలి. You should know the tricks of the devil. ఎక్కడ మనము పిల్లరా మనం మోసపరచబడుతుంటున్నాం. Where are we being deceived? ఎక్కడ మనము ప్రియులారా మనము ఎక్కడ మనము దేవునికి దూరమైపోతుంటున్నాం. Where are we going away from God? అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాడు. That's what the word of God is saying. నేటి సంఘాలలో ఉన్నట్టు క్రైస్తవుల పరిస్థితి చూసినట్లయితే, If you look at the condition of the Christians in these churches, జీవిస్తున్నావు అనేటువంటి పేరు మాత్రం మనకున్నది. we are living for name's sake. జీవించే సంఘం అనే పేరు మాత్రం మనకున్నది. We just have the name that we are living. జీవము లేనటువంటి సంఘాలుగా ఎన్నో సంఘాలు ఉంటున్నవి. But many churches have become lifeless. ఓ సారము లేనటువంటి సంఘాలు లోకములు ఎన్నో ఉంటున్నవి. Many churches are in the world which have lost their essence. రక్షించబడిన వారుగా ఉంటున్నారు కానీ రక్షణను కోల్పోయిన వారు చాలా మంది ఉంటున్నారు. There are many people who look like they're saved but they lost their salvation long back. దేవుని ప్రియుల ప్రేమిస్తున్నామని చెప్పేవారు ఉంటున్నారు కానీ దేవునికి దూరం అయిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. There are many who say that they love God but they're very far from God. పాప క్షమాపణ లేని వారు చాలా మంది ఉంటున్నారు. There are many who don't have repentance from sin. పరిశుద్ధత లేని వారు చాలా మంది ఉంటున్నారు. There are many who don't have holiness. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. The word of God is saying తిరిగి మనము జన్మించాలి. we should be born again. తిరిగి మన జీవితాలు కట్టుకోవాలి. We should build our lives again. ఏ స్థితిలో మనం పడిపోయాము? In what ఏ condition have we ప్రేమలో fallen? మనం పడిపోయాము? From what love ఏ have we విశ్వాసం fallen? మనం పడిపోయాము? From what faith have we have తిరిగి fallen? మనము మారు మనసు పొందితేనే కానీ, If we don't repent again, తిరిగి నీవు
నీ క్రియలు సరి చేసుకుంటేనే కానీ if we don't fix our deeds again, నువ్వు సరి చేయబడవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. word of God is saying that you will not తిరిగి become మనం well. మారు మనసు పొందాలి. We have to repent. తిరిగి మనం పడిపోయిన స్థితిని ఎరిగిన వారుగా ఉండాలి. We should know our fallen state. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. That's what the word of God is saying. రెండవ తెస్సలోనికైయులకు రాష్ట్ర పత్రిక, 2 Thessalonians, రెండవ తెస్సలోనికైయులకు రాష్ట్ర గ్రంథము 2 Thessalonians, రెండవ అధ్యాయం 3వ వచనము చూస్తే, chapter 2 verse 3. రెండవ అధ్యాయము 3వ వచనము చూస్తే, Chapter 2 verse 3. మొదట భ్రష్టత్వము సంభవించి భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని లోకములో సంఘములో బయలుపడితేనే కాని ఆ దినము రాదు. సంఘములో భ్రష్టత్వము వచ్చి ఉంటున్నది. Lawlessness entered the church. సంఘములోనికి లోకము వచ్చింది. The world entered the church. సంఘములోనికి లోకము వచ్చింది. The world entered the church. పరిశుద్ధులను లోకస్తులను విడలేనిటువంటి బంధాలు పిల్లలు ఏర్పడ్డవి. The relations, connections between the worldly people and spiritual people are దేవుని forming. బిడ్డలు ఎవరో లోకస్తులు ఎవరో పిల్లలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి నేటి సంఘాలలో ఉంటున్నది. There is a condition in today's church where there is no difference between the worldly people and godly people. అపవిత్రులు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. We are living in such times where there is no difference between pure people and impure people. సంఘము లోకంలోనికి వెళ్ళిపోయింది. The church went into the world. లోకము సంఘములోనికి వచ్చి, and the world came into the church. సంఘము లోకములోనికి వెళ్ళిపోయింది. The church went into the world. లోకము సంఘములోనికి వచ్చి, and the world came into the church. భ్రష్టత్వములో సంఘములో అసంఘాలను ఆవరించి వచ్చింది. and the lawlessness is covering the churches. భ్రష్టత్వము సంఘములోనికి వచ్చింది. Lawlessness entered the church. సంఘములో నుండి ప్రియులారా పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది. The holiness left the church. సంఘములో నుండి పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది. The holiness left the church. సంఘాలను శరీర కార్యములు ఏలుతుంటున్నవి. and the works of flesh are ruling the church. శరీర క్రియలు సంఘాలను ఏలుతుంటున్నవి. Flesh and its works are ruling the church. లోకము సంఘాలను ఏలుతుంటున్నవి. The world is ruling the churches. లోకమిక క్రియలు సంఘాలలో కనబడుతుంటున్నవి. The deeds of the world are being seen in the churches. మీరు లోకమునకు వేరే రక్షణ పొందండి. You get separated from the world and be saved. లోకమునకు వేరే రక్షణ పొందండి. You are not worldly people, so get separated from the world and be saved. మనము లోకస్తులము కాము. We are not worldly people. లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు. We are separated from the world. లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు. We are separated from the world. మళ్ళీ లోకం ఎలాగ మనలో కనబడుతుంటున్నది. How is that again the world is being seen in us? లోక క్రియలు ఎలాగ మన జీవితంలో కనబడుతుంటున్నది. How are the works of the world are seen in us? ఎలాగ లోకం మనలోనికి వచ్చింటున్నది. How did the world come into us? ఎందుకు ఇక విడదీయలేని బంధాలు పిల్లలు లోకస్తులకు మనకు పిల్లలు ఇంత బంధాలు ఎలాగ ఏర్పడ్డవి? How did the inseparable connections form between us and the worldly people? మనం కాపాడుకోలేకపోతుంటున్నాం. Why are we not able to protect the holiness? ఎందుకు పవిత్రత పరిశుద్ధత మనం కాపాడుకోలేకపోతుంటున్నాం? Why are we not able to protect the purity and holiness? సంఘం యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. We are able to look at the condition of the church in Laodicea. సంఘములో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. We are looking at the conditions in the times of the coming of the Lord. దేవుని పట్ల ప్రార్థన పట్ల దేవుని పట్ల ఆసక్తి సన్నగిలిన దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where the zeal for the prayers and the fellowship has gone down. ప్రార్థన పట్ల సహవాసము పట్ల దేవుని పట్ల ఆసక్తి సన్నగిలిన దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where the zeal has gone down for prayer, for fellowship and for God. మేము చూస్తుంటాం ఎంతమంది ప్రార్థనలకు వస్తుంటున్నారు. We keep seeing how many people are coming to prayers. మేము చూస్తున్నాం ఎంతమందికి సహవాసంలోనికి వస్తుంటున్నారు. We keep seeing how many people are coming to fellowship. మేము చూస్తుంటున్నాం ఎంతమంది దేవుని ప్రేమిస్తుంటున్నారు. We keep seeing how many people are loving God. మమ్మలను కావలి వారిగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కనుక. Because God kept us as he chose us as watchmen. ప్రతి వ్యక్తిని కనిపెట్టే వారిగా మేము ఉంటున్నాం. And as watchmen we watch everybody carefully. కావలి వారం ప్రతి వారిని కూడా మేము కనిపెట్టే వారం ఉంటున్నాము కనుక. We are watchmen and we watch everyone. ఎవరు పిల్లలు దేవుని ప్రేమించగలుగుతున్నారు? Who is able to love God? ఎవరు సహవాసాన్ని ప్రేమించగలుగుతున్నారు? Who is able to love the fellowship? ఎవరు ప్రార్థనను ప్రేమించగలుగుతున్నారు? Who is able to love the prayer? ఎవరు ఆరాధనను ప్రేమించగలుగుతున్నారు? Who is able to love the worship? మేము తెలుసుకున్న దేవుని యొక్క వివేచన జ్ఞానం దేవుడు మాకు అనుగ్రహించాడు కనుక. God has given us the spirit of discernment. మమ్మల్ని దేవుడు పిల్లరా ఒక కాపలాదారుగా మనల్ని కావలి వారిగా దేవుడు మనల్ని ఉంచాడు. That's why God put us as shepherds and watchmen. అందుకొరకు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. That's what the word of God is saying. సంఘాలలోనికి భ్రష్టత్వం వచ్చింది. The lawlessness entered the church. సంఘాలలోనికి భ్రష్టత్వం వచ్చిందంటే, if the lawlessness enters the church, అనగా that means
క్రీస్తు రాబోతున్నాడు. Christ is going to come. ఆ నాశన పుత్రుడు కనబడితే, If that son of lawlessness సంఘాలలో comes, నాశన పుత్రుడు కనబడుతున్నాడంటే, if the son of lawlessness is seen in the churches, దేవునికి రాకడ సమీపముగానే ఉన్నది. the coming of the Lord is very near. దేవుడికి సమీపముగానే ఉన్నాడు. The Lord is very near to you. ఇంకా కునికి నిద్రపోయే సమయం కాదు ఇది. It's not the time to sleep and సంఘమా slumber. కునికి నిద్రపోయే సమయం కాదు ఇది. Church is not the time to sleep. నీ క్రియలు సరి చేసుకో, Fix your నీ deeds. క్రియలు సరి చేసుకో, Fix your works. నీ బ్రతుకు సరి చేసుకో, Fix your life. మేలుకో, కలిగిన జీవితం కలిగిన దానుగా ఉండు, Have an awakened life. ప్రార్థనలో ఎడతెగక ఉండు, Be in prayer without ceasing. సహవాసములో ఎడతెగక ఉండు, Be in the fellowship without ceasing. వాక్యములో ఎడతెగక ఉండు, Be in the word without ceasing. బోధలో ఎడతెగక ఉండు. Be in preaching without ఓ ceasing. దేవునితో ఎడతెగక సహవాసాన్ని కలిగి ఉండు. Have fellowship with God without ఏ ceasing. రాత్రి ఏ పగలు దేవునికి భూరం రోగపోతున్నది. Someday or some night the trumpet of God సంఘము is going to శ్రమలలో blow. ఉండదు, The church will not be in suffering. సంఘము శ్రమలలో ఉండదు. The church will not be in తన tribulation. బిడ్డలను దేవుడి పిల్లలు తీసుకొని వెళ్ళబోతున్నాడు కనుక. God is going to take his children సో back. లోకం మీదకి శ్రమలు ఆవరించి ఉంటున్నవి. The tribulations are going to come upon the ప్రస్తుతము world. సంఘములోనికి వచ్చి ఉంటున్నది. Lawlessness entered the ఓ church. మనల్ని మనము కట్టుకోశారమంటున్నాము, We have to build మనల్ని ourselves. మనము సరి We have to చేసుకోశారమంటున్నాము. fix ourselves. అందుకొరకు భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు బలపడితేనే కానీ Unless the man of lawlessness ఆ దినము రాదు. నాశన పుత్రుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. unless the man of lawlessness is revealed, that day will not come. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. And that's where the word of God is saying. సంఘాల పరిస్థితి ఎలాగుంటున్నది? How will be the condition of the 2 churches? తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 Timothy. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 Timothy chapter 3. 1 నుంచి మనం చూస్తే, If we read from verse 1. అంచె దినములలో మనమందరం కూడా అంత్య దినాలలో, అంత్య కాలములో, అంత్య సంఘముల కాలములో మనం ఉంటున్నాము. We are living in the last days, last times in the time of the last church. ఇక్కడ రాయబడినటువంటి ప్రతిది కూడా మనం చూస్తున్నాము, అనుభవిస్తుంటున్నాము. Everything that is written here, we are seeing and ఇప్పుడే experiencing. మనం చదవబోయేటువంటి విషయాలు ప్రతిది కూడా మనం చూస్తున్నాము, అనుభవిస్తుంటున్నాము, మనం అనుభవిస్తుంటున్నాము. The things that we are going to read now, we are ప్రజలు seeing ఎలా and we are ఉంటున్నారో మనం experiencing. We చూడగలుగుతుంటున్నాము. are able to see how the people are. ఏముంటుందమ్మా? What is written here? అంచె దినములలో అపాయకరమైన అంత్య కాలము దినములలో, వచ్చునని- అపాయమైన కాలములో వచ్చునని తెలుసుకొను. వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులైతున్నారు. ధనాపేక్షలు, మనుషులందరూ కూడా నాకు నాకే నాకు నాకే కావాలి. All the people are saying that I want, I need, I want. అందరూ కూడా స్వార్థ ప్రియులైతున్నారు. Everybody are becoming selfish. ఓ ఎదుటి వారి గురించి యోగక్షేమను తెలుసుకోలేని వారుగా ఉంటున్నారు. They're not they're not ఎదుటి concerned వారిని about other ప్రేమించలేని people. పరిస్థితిలో ఉంటున్నారు. They're not able to do good to ఎదుటి others. వారిని లేవనైతే లేకుంటే చేతి ఇచ్చేటువంటి పరిస్థితులు లేని దినాలలో ఉంటున్నాం. We are living in the times where we are not able to give a స్వార్థముతో hand and help నిండినటువంటి others. మనుషులలో మనం ఉంటున్నాం. We are living in the world where which is filled with selfishness. అంత్య దినాలలో ఎలాగుంటుందంటే స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బింకములాడువారు, బింకములనగా గర్వముతో నిండినటువంటి వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, అవిధేయులను, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు. ఇందులో ఏదైనా కూడా మనం లేని వారుగా ఉంటున్నామా? Do we మనం చదివినటువంటి విషయాలలో ఏదైనా కూడా మనము లేని వారుగా ఉంటున్నామా? Is there anything from what we have read ఒకసారి now ఆలోచన that is not in us? ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం. Let us examine once. ఇంకా చదవమ్మా. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచి వారిని మంచి చెప్పేవారిని, హెచ్చరించే వారిని ద్వేషించేవారు. మంచి చెప్పితే, సరి చేస్తే, హెచ్చరిక చేస్తే వారిని ద్వేషించేవారైతున్నారు. If you say good, you fix them and you want them, then we hate such people. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, కూడా మన సొంత దాని కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయించే వారిగా మనం ఉంటున్నాం.
we are spending more time upon ourselves than దేవునికి spending time with దాన్ని God. ఇచ్చేదానికంటే కూడా దేవుని సమయానికి కూడా దోచుకొని మన కొరకే జీవించేటువంటి దినాలలో మనం ఉంటున్నాం. We are stealing the time that we are supposed to spend with God and are spending with for our pleasure. అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక That's what the word of God is saying. అంత్య దినాలలో అంత్య సకాలములో అంత్య సంఘాలలో మనం ఉంటున్నాం. We are living in the last days, last times, and the days of the last church. అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. That's what the word of God is saying. ఆ అక్రమము విస్తరించుట చేత అక్రమము The wickedness is increasing. జీవితము The lives without order. చేత Because the wickedness is increasing. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. Many people's love has gone cold. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉన్నదా? Is there love between the husband and wife? యథార్థంగా చెప్పండి. Tell honestly. తల్లి కూతుర్ల మధ్యలో ప్రేమ ఉన్నదా? Is there love between the mother and daughter? యథార్థంగా చెప్పండి. Tell honestly. తండ్రి కుమారుని మధ్యలో ప్రేమ ఉన్నదా? Is there love between father and son? అత్త కోడళ్ళ మధ్యలో యథార్థ ప్రేమ ఉన్నదా? Is there love between the mother-in-law and the daughter-in-law? సరి చేసుకుందాం. Let us fix it. సరి చేసుకుందాం. Let us fix it. దేవుని వాక్యం సెలవిస్తుంది. Word of God is saying. దేవుని వాక్యం సెలవిస్తుంది. The word of God is saying. దేవుని అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. Many people's love is going cold. అనేకుల ప్రేమను చల్లారి దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where the love of people is going cold. దేవుని కూడా సుఖమును ప్రేమించే దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days where people are loving the pleasure more than the loving God. పెట్టే పాపములో మనం ఉంటున్నాం. We are living in the sins which easily entangle us. చిన్న సాకులు చెప్పి దేవునికి దూరమైపోతుంటున్నాం. We are telling small excuses and going far away from God. వీటిని జయించే శక్తి నీకు లేక కాదు. It doesn't mean that you don't have the ability to overcome these things. శక్తి దేవుడు నీకు ఇయ్యలేదు అనుకోకు. Don't think that God didn't give you the power to overcome these small things. పాపమును చూపించి దేవునికి దూరమైపోతుంటున్నావు. You are showing that the sin that easily entangles you to God and you are going away from God. సులువుగా దేవునికి దూరపరిచేటువంటి విషయాలు. The things that you easily takes you away from God. నేను తయారై బయటికి వస్తుంటున్నాను. I got ready and I started to come out. నా భార్య తయారైంది బయటకు వస్తుంటుంది. My wife got ready and she was coming out. మా బంధువులు వచ్చేసారు. Our relatives came. ఏం చేయాలి? What should we do? నేనేం చేయాలి? What do I have to do? వారు ఎంతో ఆశతో మాట్లాడాలని వచ్చారు. ఎన్నో విషయాలు మాట్లాడాలని వచ్చారు. With so much of desire to speak many things, they came to our house. నేనేం చేయాలి? What should I do? సులువుగా చిక్కులు పెట్టే పాపం. Easy, the sin that entangles us so easily. వాటిని మనం జయించగలుగుతాం. We will be able to overcome them. తిరిగి వారిని అక్కడే కూర్చోబెట్టి నా భార్యను ఒక అర్ధగంట వీళ్ళతో మాట్లాడి రా అని నేను వచ్చేసాను. I made them sit in the house and told my wife to talk to them for a few minutes and come back. వీళ్ళు వచ్చిన వారితో ఒక అర్ధగంట మాట్లాడి తిరిగి మందిరానికి రాని చెప్పి వచ్చేసాను. I told her that talk to the relatives for some time and come back to church. మన జీవితంలో ప్రియులారా, in our lives, beloved, పరీక్షా కాలం వస్తుంది. the time of test will come. విశ్వాస పరీక్ష కాలం వస్తుంది. The test for faith will come. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాం? To what are we giving priority? దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తుంటున్నాం? To what are we giving importance? ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. Let us remind ఇంతకన్నా ourselves. గొప్ప పరీక్షలు వస్తే ఎలాగ మనం తట్టుకోగలుగుతాం? How can we endure the greater test ఇంతకన్నా than this? గొప్ప పరీక్ష వస్తే ఎలాగ మనం తట్టుకోగలుగుతాం? How can we endure the greater test than this? అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. That's what the word of God is saying. అక్రమిస్తున్న చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Because the wickedness is increasing, the love of many people is going cold. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చూస్తే, Luke chapter 18 verse 8. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చూస్తే, Luke chapter 18 verse 8. ఆయన వారికి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు
ఆయన భూమి మీద ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయనను మనిషి కుమారుడు వచ్చే దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days and times where the Son of Man is coming back. అన్యులు కూడా చెప్తున్నారు కలియుగ కాలం అని. Even the Gentiles are saying this is the period of age of లోకం grace. నాశనమైపోతుందని అన్యులు కూడా చెప్పగలుగుతుంటున్నారు. Even the Gentiles are able to tell that the world is going to perish. విశ్వాసులు చెప్తుంటున్నారు. The believers are telling. దేవుని రాకడ దినాలలో మనం ఉంటున్నాం. We are living in the days of the coming of God. ఓ దేవుని రాకడ సమీపంలో మనం ఉంటున్నాం. The coming of God is very ఏ near. రాత్రో ఏ గడియో మనకు తెలియదు. We don't know which night or which hour. ఏ రాత్రో ఏ గడియో మనకు తెలియదు. We don't know which hour or which night. ఆయనను దేవునికి ఒక అనుమానం వచ్చింది. Still God got this doubt. నీ రక్షకునికి నీ విమోచకునికి ఒక ప్రశ్న వచ్చింది. ఒక The- అనుమానం ఒక అనుమానం వచ్చింది. a doubt came to our Savior, our Creator. నేను ఈ భూలోకంలోనికి వెళ్తే When I go back to the earth, ఈ క్షణమందు నేను భూలోకంలోనికి వెళ్తే if I go to earth at this moment, మనుషులలో నేను విశ్వాసాన్ని కనుగొంటాను. will I find faith in the people? మనుషులలో నేను విశ్వాసాన్ని కనుగొంటాను. Will I find faith in people? ప్రియ సంగమా, Beloved church, ఈ క్షణము దేవుడు వస్తే if God comes right at this మన moment, విశ్వాసం ఎలాగుంటుంది? how is our faith? ఎత్తబడతామా మనం? Will we be lifted మన up? క్రియలు మనం దిద్దుకుంటున్నామా? Are we fixing our deeds? మన ఆత్మీయ జీవితం మనం సరి చేసుకుంటున్నాం. Are we fixing our spiritual lives? అందుకొరికి అంటున్నాడు, That's why he's saying, మనిషి కుమారుడు వచ్చినప్పుడు when the Son of Man comes, విశ్వాసులలో విశ్వాసాన్ని నేను కనుగొంటాను. will I find faith in believers? విశ్వాసులోనే విశ్వాసాన్ని కనుగొంటాను. Will I find faith in believers? విశ్వాసం అనే పేరున్నది కానీ విశ్వాసం లేని వారుగా ఉంటున్నాము. We are, for name's sake, we are believers, but we don't have పేరు faith. ధరించుకున్నాము విశ్వాసులం అని, We just have name as believers, కానీ విశ్వాసం లేని వారుగా మనం ఉంటున్నాం. but we don't have faith. ఏ దినము బూర ఊదితే, If he blows the ఈ trumpet దినము today, ఈ క్షణము దేవుని రాకడ వస్తే, if the coming of God is at this second, దేవుడు ఆలస్యం చేయకపోతే if God doesn't delay, మన పరిస్థితి ఏంటిది? what is our condition? ఈ క్షణమందే వస్తే If he comes at this నీ moment, విశ్వాస పరిమాణం ఎంతగా ఉన్నది? what is the measure of your faith? పరీక్ష చేసుకోనండి. Examine. నిన్ను నీవే పరీక్షించుకో. You examine yourself. నిన్ను నీవే పరీక్ష చేసుకో. Examine yourself. విశ్వాసము కలిగిన వారుగా మనం ఉంటున్నామా? Do we have faith? నీ విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుందా? Will your faith take you to heaven? నీ విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకొని పోతుందా? Will your faith take you to heaven? చాలా మందిని అడిగాను నేను. I asked many people. మన వాళ్ళని చాలా మందిని అడిగాను. As many of our people. మనం ఎక్కిన బస్సు మామూలు బస్సు ఎక్కితే మామూలుకి వెళ్ళిపోతుంది. If we get into a Mehboob Nagar bus, it will go to Mehboob Nagar. చదువురాని వారు ఎక్కిన అడిగిన కూడా అమ్మా ఏ బస్సు ఎక్కినట్టే మా ఊరు వెళ్ళే బస్సు ఎక్కిన అయ్యా అంటది. Even if the people who can't read and write, if they ask and get in, it will go to the same destination. కళ్ళు మూసుకొని పడుకుంటది. They will get in, they will nicely sit and sleep. ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నది. They have a faith, one belief. తాను ఎక్కిన బస్సు మీద డ్రైవర్ మీద ఒక విశ్వాసం ఉన్నది. They have a trust upon the నేను driver. ఎక్కిన బస్సు నా డ్రైవర్ నన్ను నా గ్రామం తీసుకొని వెళ్తాడు. The bus that I got in, this driver will take me to my నేను destination. ఎక్కిన బస్సు నా డ్రైవర్ నన్ను ఆ యొక్క నా గమ్యస్థానం తీసుకొని వెళ్తాడు. But this driver will take me to my destination. ఈ ప్రశ్న నేను వేసినప్పుడు, When I ask this question, అమ్మా నీ పరలోకానికి వెళ్తావా? will you go to heaven? నీ విశ్వాస నావలను ప్రయాణం చేస్తున్నప్పుడు, While you're traveling in the boat నీ of విశ్వాస faith, నావలను ప్రయాణం చేస్తున్నావు. you are traveling in your boat of faith. ఈ నావ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడా? Will this boat take you to heaven? చెప్పగలుగుతావా? నేను ఈ రోజు వస్తే ఈ క్షణం వస్తే నేను పరలోకానికి వెళ్తాను నేను నిరీక్షణ ఎంతమందికి ఉంటుంది? How many of you have the hope that if God comes right at this moment, I will go to heaven? బస్సు మీద విశ్వాసం ఉన్నది, ట్రైన్ మీద విశ్వాసం ఉన్నది, ప్లేన్ మీద విశ్వాసం ఉన్నది. We have faith on bus, faith on train, and faith on plane. మన కొరకు పిల్లారా ప్రాణము పెట్టినటువంటి మాట ఇచ్చినట్టు దేవుని మీద మనకు విశ్వాసం లేదు. But we don't have faith upon the one who laid down his life for us. ఇంత విశ్వాసంగా మనం జీవిస్తూ మన ఆత్మీయ జీవితం ఎలా కొనసాగించగలుగుతాం? మనం How can we continue our faith life with this kind of faith? ఎలాగ పిల్లారా యొక్క రాకడమును ఎదుర్కోగలుగుతాం? మనం How can we face his coming?
ఎలాగో ఆయన మొదటి రాకడలో మనం ఆ రెండో రాకడలో ఎదుర్కోగలుగుతాం మనం. How can we face the second coming of God? అందుకొరకే నీ రక్షకుడు నిన్ను విడకూడదని ఆలస్యం చేస్తుంటున్నాడు. That's why to not to leave you behind, your Savior is delaying his నిన్ను coming. విడవకూడదని నిన్ను మర్చిపోకూడదని దేవుడు పిల్లలు ఆలస్యం చేస్తుంటాడు. To not to leave you behind and forget you, మన God is జీవితాలు delaying his సరి coming. చేసుకోవసరమైంటున్నా. We have to fix our lives. అందుకొరకు దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. That's what the word of God is saying. నీ క్రియలు నేను ఎరుగుతాను. I know your works. లవోదికీయ సంఘమా, The church of నీ Laodicea, క్రియలు నేను ఎరుగుతాను. I know your works. దేవుని కనులు పిల్లరా అంతటను కూడా వెదికేదే ఉంటున్నది. The eyes of God searches everywhere. ఆయనకు పిల్లరా మరుగైనది ఏది కూడా లేదు. There is nothing hidden from him. నీ బాహ్యాన్ని ఎరిగిన దేవుడు అంటున్నాడు. He knows everything నీ external out of అంతరంగములు you. ఎరిగిన దేవుడు He అంటున్నాడు. knows everything internally. మేము బాహ్యంగా మిమ్మల్ని చూస్తుంటున్నాం. We are able to look at your మేము outward బాహ్యంగా appearance. మిమ్మల్ని చూస్తుంటున్నాము. We are looking at your outward నీ appearance. దేవుడు బాహ్యంగా చూస్తాడు, నీ అంతరంగంలో కూడా చూసే దేవుడు God looks at both your outward and inward appearance. యెహోవా కనులు ప్రతి స్థలమందు ఉండును. The eyes of God are everywhere. నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. He knows the secrets of your heart. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. He knows your heart. నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు. He knows your thoughts. ఈ ఉదయ కాలం ఎలాగుంటుంది మన ఆత్మ జీవితం. How is our spiritual life this morning? దేవుని కొరకు ఎంత నీ తృష్ణ కలిగిన వాడవై వాదానుగా ఉంటున్నావు. How much are you desperate for God? ఎంతగా నీవు దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగిన దానుగా ఉంటున్నావు. How much are you desperate for God? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. What of God is saying? పైకి భక్తి గల వారిగా కనబడి, Outwardly they look like godly పైకి people. భక్తి గల వారిగా కనబడుతుంటున్నారు. Outwardly they are looking like godly people. అయినను శక్తి లేని వారుగా మనం ఉంటున్నాం. But still we are powerless people. అయినను శక్తి లేని వారుగా మనం ఉంటున్నాం. Still we are being like powerless people. పైకి భక్తి కలిగిన వారుగా మనం ఉంటున్నాం. Outwardly we are looking like godly people. శక్తిని ఆశ్రయించని వారుగా మనం ఉంటున్నాం. But we are not taking our refuge in its power. విశ్వాసం అని పేరున్నది కానీ విశ్వాసం లేని వారుగా మనం ఉంటున్నాం. We have the name as believers but we don't have faith. నీ వెక్కిన నావ నిన్ను తీసుకొని పోతాని గమ్యస్థానం చేరుస్తుంది అంటే నీకే విశ్వాసం లేదు. You yourself don't have the trust that your boat will take you to your destination. ఈ విధంగా మన పైకి భక్తిగా మనం కనబడుతుంటున్నాం. Like this we are outwardly godly. శక్తి లేని భక్తి మన జీవితంలో ఉండదేమో. We might have the godliness without power in us. ఉపవాస కూడికలు ఎందుకు కొరకు? Why do we have the fasting prayers? శక్తిహీనులు శక్తివంతులుగా చేయడానికి కొరకు. To give power to the powerless. బలహీనులు బలపరచబడడానికి కొరకు. To strengthen the ఓ weak. నీ రాష్ట్రంలో ఉన్న వారికి ఆశను To కలిగించడానికి. give hope to the people in distress. ఓ నీ నావ చక్కగా నిన్ను పరలోక రాజ్యం తీసుకొని పోతాదని నిరీక్షణ ఇవ్వడానికి కొరకు. To give you hope that your boat will take you ఓ నీ straight to heaven. నిరీక్షణను పోగొట్టుకోకుండా ఉండడానికి కొరకు. So that you will not lose your నీకు hope. మాట ఇచ్చిన వాడు మనుషుడు కాదు. Because the one who promised you is not a ఆయన man. దేవుడు అయింటున్నాడు. He is God. ఆయన నీ కొరకు ప్రారంభించే దేవుడు అయింటున్నాడు. He is God who gave his life ఆయన for నీ you. చెయ్యి పట్టుకునే దేవుడు అయింటున్నాడు. He is God who holds your ఆయన hand. నిన్ను ఆయన రాజ్యంలో తీసుకొని వెళ్ళే దేవుడు అయింటున్నాడు. He is God who will take you to his kingdom. విడిచిపెడతావేమో కానీ You might leave నువ్వు him. ఆయన చెయ్యి విడిచిపెడతావేమో You might కానీ leave his hand. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు He will కాదు. never leave your hand. ఈ Amen. ఉపవాస కూడికలు అందుకొరికే నా ప్రియ సంగమా. That's why we have this fasting prayers, ఈ beloved ఉపవాస church. కూడికలు అందుకొరికే That's why we have this మీ fasting prayers. విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి To కొరకు. increase your faith. మీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి To చేయడానికి increase your కొరకు. prayer life. మీ సహవాసాన్ని అభివృద్ధి చేయడానికి To కొరకు. increase your fellowship. దేవునిని ప్రేమించడానికి కొరకు. To love God. ఓ ఎఫెసీ సంగమా, The church of నీ Ephesus. తొలిటి ప్రేమను కోల్పోయావు. You lost your first love. ఎఫెసీ సంగమా, Oh, church of నీ Ephesus. తొలిటి ప్రేమను కోల్పోయావు. You lost your first love. తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో. Earn back this first love. తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో. Earn back this first love. తొలిటి దినములో ఎలాగైతే దేవుని ప్రేమించావు, సంఘాన్ని ప్రేమించావు, How- సహవాసాన్ని ప్రేమించావు, ప్రార్థన ప్రేమించావు, Have you loved? తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో. Have you loved God, His church, His presence, and His fellowship and prayer in the starting days? Now earn it back. అందుకొరికే ఉపవాస కూడికను ప్రియులారా. That's why we have the fasting prayers. అందుకొరికే మీ విశ్వాసాన్ని మేము స్థిరపరచడానికి కొరికే కంటుంది కనుక. These are to establish and make your faith firm. ఆదివార సంఘం క్రైస్తవుల మనం ఉంటున్నామా? Are we just the Sunday Christians? ఆదివారపు సంఘ క్రైస్తవులకు మనం ఉంటున్నామా? Are we being the Sunday Christians? యోహాను సువార్త, Gospel of John. యోహాను సువార్త Gospel of John. 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే, Chapter 20, verse 5. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను నార గాని బట్టలు పైట చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సమాధిలోనికి ప్రవేశించలేదు. అంతటా అంతటా సిమోను
సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకటి చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ యొద్దకు వెళ్ళిపోయిరి. వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. They came, they saw and they left. సమాధి దగ్గరికి వచ్చారు, చూశారు, బట్టలు చూశారు, అని చూశారు, వెళ్ళిపోయారు. They came to the tomb, they saw the clothes and they left. ఆదివారం ఆరాధనకు వచ్చాము, ఆరాధన చేశాము, ఇంటికి వెళ్ళిపోయాము. We come on Sunday, we worship on Sunday and then we go to our homes. ఆదివారం వచ్చాము, తిరిగి ఆదివారం వస్తుంటున్నాం. We are coming on this Sunday and next Sunday, then we'll come on next Sunday. శిష్యులు కూడా అలాగే, పేతురు యోహాను అలాగే చేశారు. Even Peter and John did in this same way. చూశారు, వెళ్ళిపోయారు, తమ స్థలాలకి తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. They came, they saw and went back to the house. అయితే అదే యోహాను 20వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూస్తే the same John chapter 20 verse 11. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఎవరికి కనబడ్డది? Who saw? ఎవరికి కనబడి? ఇంకా చదువు 11 12 కూడా చదువు. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఇక్కడ చూడండి, ఇంకా చదివితే ఇక్కడ చూడండి. Look here. పేతురు యోహానులు వచ్చారు, Peter and John came, చూశారు, they saw, వెళ్ళిపోయారు. they left. ఒక స్త్రీ నిలబడ్డది. One woman stood there. ఒక స్త్రీ నిలబడ్డది. One woman stood there. ఆమె సమాధిలోనికి వెళ్ళింది. She went into the tomb. దేవదూతను చూసింది. She saw the angels. ఓ కాళ్ళ దగ్గర ఒక దేవదూత, తల దగ్గర ఒక దేవదూత. There's an angel at the head and an angel at the feet. చూసింది. She saw the angels. ఆమె పిల్లలు బయటకు వచ్చింది. She came out. ఆమె ఒక వ్యక్తిని చూస్తున్నది. And she's looking at a person. ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతుంటున్నాడు. And the person is speaking to her. అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు? Woman, why are you crying? అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు? Woman, why are you crying? అమ్మా నా శిష్యులు వెళ్ళిపోయారు, నీ ఎందుకు వెళ్ళిపోలేదు? My disciples left, but నా you శిష్యులు didn't వచ్చారు, leave. సమాధి చూశారు, వెళ్ళిపోయారు. My disciples came, they saw the tomb ఎందుకు and they left. నిలబడ్డావు ఇక్కడ? Why are you standing here? అమ్మా ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? Why are you standing here? ఆరాధన అయిపోయింది, నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. The worship is over, you can go back to your home. తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. You came on Sunday, you can go back to your home. దేవుడు అడుగుతుంటున్నాడు. That's what God is asking. అయితే ఆమె ఏమి చెప్తుంటున్నది? What is she saying? ఆమె అక్కడ నిలబడి ఏడుస్తుంటున్నది ప్రియులారా. She's standing there and crying. ఆమె అక్కడే నిలబడి దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఏడుస్తుంటున్నది. She's standing there and waiting for the Lord and crying. చూసి దేవుడు ఆమెను దర్శించాడు. Looking at her cry, God visited her. విశ్వాసమును చూసి దేవుడు ఆమెను దర్శించాడు. Looking at her faith, God visited her. దేవుని ఎడల ఉన్న ప్రేమను ఆయన దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at the love she has for him. ఎంత కన్నీరు కారుస్తుందో దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at how she is crying for him. దేవుని కొరకు ఎంత కన్నీరు కారుస్తుంటున్నావు. How much are you crying for God this morning? దేవుని ఎంతగానో ప్రేమిస్తుంటున్నావు. How much are you loving God this morning? దేవుని ఎంతగానో వెతుకుచుంటున్నావు. How much are you seeking God this morning? దేవుని కొరకు ఎంతగానో త్యాగం చేస్తుంటున్నావు. How much are you sacrificing for God this morning? విశ్వాసమును చూస్తుంటున్నాడు. God is looking at your faith. అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు? He's asking, woman, why are you ఎందుకు crying? ఏడుస్తుంటున్నావు? Why are you crying? అయ్యా నా Lord, దేవుని ఎవరు ఎత్తుకొని పోయారు? somebody has taken away my Lord. నా దేవుని ఎవరు ఎత్తుకొని పోయారు? Somebody has taken away my Lord. అప్పుడు దేవుడు ప్రేమతో ఆమెతో మాట్లాడాడు. Then with so much of love, God spoke to her. ప్రియ విశ్వాసులారా, Beloved believers, వచ్చి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు. we should not come and go. వచ్చి వెళ్ళిపోయేవారుగా మనం We ఉండకూడదు. should not be like the people who come and go. కనిపెట్టి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. We should wait and pray. కనిపెట్టి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. We should wait and pray. దేవునికో ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. We should wait for సభ God. దగ్గరికి ఎందుకు వచ్చావు? Why did you go to the tomb? సభ దగ్గరికి ఎందుకు వచ్చావు? Why did you come to the tomb? దేవుని చూడడానికి వచ్చావు. To see God. దేవుని దర్శించడానికి వచ్చావు. To visit God. ఆలయంకి ఎందుకు వచ్చావు? Why do you come to the house of ఆరాధన God? చేయడానికి వచ్చావు. To pray. ప్రార్థించడానికి వచ్చావు. To pray. దేవునితో మాట్లాడడానికి To వచ్చావు. speak to God.
అయినను మాట్లాడకుండాది ఎలాగ వెళ్ళిపోతుంది. But still, how did you go? How దేవుని are you going back దర్శించకుండా without ఎలాగ knowing it? వెళ్ళిపోతుంది. How are you going back without visiting God? బిడ్డలారా, This morning, beloved. ఓ అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు? Woman, why are you crying? మన ఆత్మీయ జీవితం ఎలాగుంటున్నది? How is our spiritual life? వచ్చి వెళ్ళిపోయేవారుగా మనం ఉంటున్నాం. Are we like people who are coming and going? అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు? Why are you crying, woman? ఈ రాత్రి కాలము దేవుని ఎదుట ఈ మధ్యాహ్న కాలము దేవుని ఎదుట నీ యొక్క దృష్టి ఎలాగుంటున్నది? How is your desperation in front of మన God this ప్రార్థన moment? జీవితం ఎలాగుంటుంది? How is our spiritual life? ఈ మన ప్రార్థన జీవితం ఎలాగుంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Remember how is our ఒకసారి how is our మనం spiritual జ్ఞాపకం life? చేసుకుందాం. Let us all remember it లూకా once. సువార్త 22వ అధ్యాయం. Luke 22, 22వ అధ్యాయం 20, verse 22, 39 నుంచి చదివితే, chapter 22, verse 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఒలీవల కొండకు ఎక్కడికి వెళ్ళి? ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరమంతలోనికి వెళ్ళి మోకాలుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూడండి ప్రియులారా, Look, beloved, ఇక్కడ మనం చూసినట్లయితే if we see here, క్రీస్తు కూడా విశ్వాసులు వెళ్ళారు. Christ and his disciples, the believers, went with క్రీస్తు him. వెళ్ళాడు, క్రీస్తుతో కూడా విశ్వాసులు వెళ్ళారు. Christ went, and with him the believers గెత్సేమనే went. తోటలోనికి వెళ్ళారు. They went into the garden of Gethsemane. ప్రార్థన తోటలోనికి వెళ్ళారు. They went into the garden of ఆయన prayer. వాడుక చొప్పున ఎల్లప్పుడు కూడా ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థించేవాడైతున్నాడు. According to his routine, he goes to garden of Gethsemane and క్రీస్తుతో prays. కూడా శిష్యులు కూడా వెళ్ళారు. And the disciples also went with Jesus. వారు కూడా దేవుడు చెప్పాడమ్మా, మీరు ప్రార్థనలో ఉండండి. And Jesus told them, be in ఓ prayer. శోధకుడు వస్తాడు కనుక మెలకుగా ఉండి ప్రార్థనలో ఉండండి. The devil will come to tempt you, so be awake and pray. ప్రార్థన పూర్వకంగా ఉండండి. Be prayerful. ఓ దేవుడి క్రీస్తు కొద్ది దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటున్నాడు. And Christ went little forward and he ఓ started to pray. క్రీస్తు కొద్ది దూరంగా ఉండి ప్రార్థన He చేస్తుంటున్నాడు. went little more forward and he ప్రార్థన started to చేసి pray. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, When he prayed and came back to the ప్రార్థన disciples, చేసి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, when he prayed and came back to the ఓ disciples, శిష్యులు నిద్రపోతున్న చూడగలుగుతుంటారు. the disciples were sleeping. దేవుడు ఏం చెప్పాడు? God ప్రార్థన told them, చేస్తుండండి. you keep praying. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేస్తుండండి. Pray so that you will not fall into అయితే temptation. శిష్యులు నిద్రపోతుంటున్నారు. But the disciples were sleeping. అయితే శిష్యులు నిద్రపోతుంటున్నారు. Disciples were sleeping. నిద్రపోవద్దా? Should we not sleep? నిద్రపోవద్దా? Should we not sleep? నిద్రపోవాలి. You have to sleep. నిద్రపోవాలి. You have to sleep. తర్వాత కింద చెప్తా, వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోవడానికి దేశక్రీస్తు చెప్తాడు. If you read forward, Jesus himself will tell that you go and take rest now. నిద్రపోవాలి. You have to sleep. నిద్రపోయే టైంలో నిద్రపోవాలి. You should sleep in the time you have to sleep. నిద్రపోవాలి కానీ నిద్రపోయే టైంలో పోవాలి. You should sleep, but you should sleep in the time you're supposed to sleep. అది నిద్రపోయే సమయం కాదు. It was not the time to sleep. ఆ సమయం దేవుడు చెప్పాడు ప్రార్థనలో ఉండండి. God told them to be in prayer in that time. అయితే But యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు, while Jesus Christ was praying, దేవుని యొక్క దూత వచ్చి క్రీస్తుని దర్శించింది. the angel of God came and visited Christ. దేవుని యొక్క దూత వచ్చి క్రీస్తుని దర్శించింది. The angel of God came and visited Christ. నిద్రపోతున్నటువంటి శిష్యులు దర్శనాన్ని చూడలేకపోతున్నారు. But the disciples who were sleeping couldn't see that visitation. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉన్నాడు కనుక దూతనైనా చూశాడు. Because Jesus Christ was awake and he was praying, he saw the సహాయం angel. చేయడానికి దేవదూతలు వచ్చి ఆయనకు సహాయం చేశారు. The angels came to strengthen him and they strengthened శిష్యులు him. ఆయన దగ్గరే ఉన్నారు కానీ పడుకున్నారు కనుక దర్శనం చూడలేకపోతున్నారు. Though the disciples were with him, because they slept, they couldn't see the vision. నీవు ప్రార్థనలో సమయంలో ప్రార్థనలో గల్పితే, If you spend more time in prayer, దర్శనములు చూసేవాడవైతావు. you will see the visions. దేవుని స్వరాన్ని వినేవాడవైతావు. You will listen to the voice of దేవుడు God. నీతో మాట్లాడేవాడైతున్నాడు. God will talk to you. శిష్యులు దర్శనాన్ని కోల్పోయారు.
disciples missed the visitation. దేవదూతను చూసి దర్శనము కోల్పోయారు. They missed the ఎన్నో visitation of the angel. అవకాశాలు మనం కోల్పోతుంటున్నాం. We will lose many opportunities. సార్లు దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి వస్తే నువ్వు అక్కడ నువ్వు కనబడతలేవు. Many times when God comes to you to talk to you and not being seen there. పనులలో బిజీగా ఉంటున్నావు. You're being busy in your works. నీవు పడుకుంటున్నావు, నీ పనులలో బిజీగా ఉంటున్నావు. You're either sleeping or being busy in your works. దేవుడిని దర్శించాలి అని. God wants to దేవునికి visit దర్శనం you. నీకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు While he's waiting to give visitation to you, దేవునికి దర్శనం మనం చూడలేకపోతుంటున్నాం. we are not able to see him. ఉదయ కాలము ప్రియ బిడ్డలారా, This morning, beloved, ఉపవాస కూడికలు దేవునికి దర్శనం చూడడానికి కొరకు, to see the visitation of God, is fasting prayers, to be in prayer more, ప్రార్థనలో మెలకుగా ఉండడానికి, to be awake in prayer. లోకమును చూడండి. Look at the world. లోకమును చూడండి. Look at the world. సంగమా లోకమును చూడు. Church, look at the world. సృష్టి మిగులా మూలుగుచుట్టున్నది. The creation is groaning. సృష్టి మిగులా ఆవేదన పడుతుంటున్నది. The creation is crying. సృష్టి వేదన పడుతూ మూలుగుతుంటున్నది. The creation is crying and groaning. లోకములో ఉన్న ప్రజలను చూసినప్పుడు, Looking when ప్రపంచంలో ఉన్న ప్రజలను మనం చూసినప్పుడు, when we see the people in the world, ప్రజలు మూలుగుతుంటున్నారు, కన్నీరు కారుస్తుంటున్నారు. they are crying and groaning. ఏడుస్తుంటున్నారు, రోదన చేస్తుంటున్నారు. They're weeping and crying. భయపడుతుంటున్నారు, ఆందోళన చెందుతుంటున్నారు. They are in fear and worrying. సృష్టి మూలుగుచుట్టున్నది. The creation is groaning. ప్రజలు మూలుగుచుట్టున్నారు. People are groaning. విశ్వాసులారా, మనం ఏం చేస్తుంటున్నాం? Believers, what are we doing? మనం ఏమి చేస్తుంటున్నాం? What are we doing? సృష్టి మూలుగుతున్నది కదా విడుదల కొరకు. The creation is groaning for deliverance, right? సృష్టికర్త కొరకు సృష్టి వేదన పడుతున్నది కదా. The creation is crying for the creator. విమోచన కొరకు ప్రజలు రోదన చేస్తున్నారు కదా. People are crying for deliverance. కన్నీరు కారుస్తున్నారు. మా విడుదల ఎప్పుడు, మా విడుదల ఎప్పుడు అని ప్రజలు ఏడుస్తుంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు. They're crying and weeping, asking, when is our deliverance? When is our నీ deliverance? మూలుగులు ఎక్కడైనా పడుతుంటున్నవి. No, where are your groanings? నీ మూలుగులు ఎక్కడ ఉన్నాయి? Where are your groanings? గెత్సెమనే తోట అనగా, The garden of Gethsemane means, గెత్సెమనే తోట అనగా the garden of Gethsemane means, సంఘమై ఉంటున్నది. it is church. సంఘమై ఉంటున్నది. It is church. సంఘములో, In the church, సంఘములో మూలుగిని వినబడాలి. the groaning should be heard in the church. సంఘములో కన్నీరు కనబడాలి. The tears should be seen in సంఘములో church. చెమట కనబడాలి. The sweat should be seen in church. సంఘములో ప్రియులార కన్నీరు కనబడాలి. The tears should be నా seen in church. సృష్టికర్త పిల్లల కన్నీరు కార్చేసి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటున్నాడు. My creator was praying in the garden of Gethsemane. నా రక్షకుడు గెత్సెమనే తోటలో పిల్లల కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటున్నాడు. My savior was praying and ఆయన weeping in the garden ప్రార్థన of Gethsemane. చేస్తున్నప్పుడు పిల్లల చెమట రక్తమని మారిపోయింటున్నది. When he prayed, his sweat turned into blood. ఆయన రక్తము చెమట పిల్లల భూమి మీద పడినప్పుడు, When his blood and sweat fell on the ground, ఆ చెమట రక్తము భూమి మీద పడినప్పుడు, when his sweat and blood fell on the భూమి ground, కంపించిపోయింటున్నది. the earth shook. భూమి కంపించిపోయింటున్నది. The earth shook. మరి ఆ ప్రార్థన జీవితం ఎలాగుంటున్నది? How is our prayer life? కన్నీటి ప్రార్థన సంఘములో చేయగలుగుతుంటున్నావా? Are we able to cry in the presence కన్నీరు of God? కార్చి ప్రార్థన చేయగలుగుతుంటున్నావా? Are we able to cry and pray in the presence of ప్రార్థన God? చేయగలుగుతుంటున్నావా? Are you able to pray with చెమట burden? రక్తం వలె నువ్వు వేదన పడిన ప్రార్థన చేయగలుగుతుంటున్నావా? Are you able to pray నీ to a level where హృదయము your sweat is turning to blood? హృదయము భారభరితముగా నువ్వు ప్రార్థన చేయగలుగుతుంటున్నావా? Are you able to pray సంఘము with burden in గెత్సెమనే your heart? తోట అయింటున్నది. The church is the garden of సంఘము Gethsemane. ప్రార్థించే స్థలమైంటున్నది. The church is a prayer నా of దేవుడు place of వాక్య prayer. ప్రకారం గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంటున్నాడు. According to his routine, my God used to go to the garden of Gethsemane to pray. గెత్సెమనే తోట అయింటున్నది. Beloveds, to you the church is garden of Gethsemane. ప్రార్థనలు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at your prayers that you do here. నీ ప్రార్థన కన్నీటిని దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at your prayers and tears. భారభరితమైనటువంటి పిల్లల విశ్వాసుల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at for believers who carry భారము burden. కలిగినటువంటి ప్రజల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for people who are carrying burden. అపోస్తలుడైన పౌలు పిల్లలు ఎఫెసీలోనికి వెళ్ళినప్పుడు, When Apostle Paul went to Ephesus, ఎఫెసీలో ఉన్నటువంటి పిల్లలు ఆ యొక్క విగ్రహాలను చూశాడు. he looked at the idols in Ephesus. అపోస్తలుల కార్యం 20:31. The Acts of Apostles chapter 20. అపోస్తలుల కార్యము 20:31. Chapter 20 verse 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీరు విడిచి
బోధించుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండు. చూడండి, మెలకుగా ఉండండి. 3 సంవత్సరములు కూడా ఓ ఆత్మీయ తండ్రి కన్నీరు కారుస్తుంటున్నాడు. 3 years the spiritual father is crying. 3 సంవత్సరములు మానక వారికి బుద్ధి చెప్తుంటున్నాడు. Without ceasing he was warning వారికి మెలకువలు చూపెడుతుంటున్నాడు. He's showing them how to be awake and be on guard. ఎఫెసీ పట్టణములో విగ్రహాలు అధికము కనబడుతుంటున్నవి. There are many idols in the విగ్రహాలు city of Ephesus. కూలిపోవాలని భక్తుల యొక్క ఆశ ఉంటున్నది. It is a desire of the servant of God అక్కడ that the idols should be destroyed. 3 సంవత్సరాల నుండి ప్రజలను అతను హెచ్చరించిన వాడైతున్నాడు. For 3 years he warned the people. 3 సంవత్సరములు ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వాడైతున్నాడు. For 3 years he cried and prayed for the కన్నీటి people. ప్రార్థనను బట్టి విగ్రహాలు కూలిపోయాయి. And because of his prayer the idols were సాతాను శక్తులు destroyed. కూలిపోయాయి. The powers of the devil were destroyed. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన ఫలితాన్ని బట్టి Because of the result of the prayer of Apostle Paul. ఎఫెసీ పట్టణము క్రీస్తు కొరకు పట్టబడింది. The city of Ephesus was నేటి దినాలలో for వారి God. కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for such prayer for people. కన్నీరు కార్చేటువంటి విశ్వాసుల కొరకు, For the people who will కన్నీరు కార్చేటువంటి cry. సేవకుల కొరకు, For the servants of God who will కన్నీరు cry. కార్చేటువంటి స్వార్థికుల కొరకు, For the evangelists who will cry. అపోస్తలుల కొరకు, For the apostles who will cry. దేవునికి సేవ భారం కలిగినటువంటి వారి కొరకు, Those who have the burden to serve God. దేవుని కొరకు రోషము కలిగిన వారి కొరకు, Those are zealous for God. దేవుని కొరకు నిలబడే వారి కొరకు, Those who want to stand for నా God. దేవుని కొరకు నేను ప్రాణాన్ని కూడా పెడతాను. నేను I will even lay down my life for my నా God. దేవుని కొరకు నేను ప్రాణాన్ని పెడతాను. నేను I will lay down my life for నా my God. దేవుని కొరకు నేను సమస్తాన్ని పెట్టగా నేను ఎంచుకుంటాను. నేను I will consider everything as నా done for జ్ఞానము, my నా God. సంపాదన, నా యొక్క సమయము, నా ఆరోగ్యం కూడా దేవుని కొరకు పెట్టగా నేను ఎంచుకుంటాను. I will consider my riches, my knowledge, my health, everything as done for my God. ఒకసారి ప్రియులారా దేవుడు ఏలియాని దర్శించాడు. Once God visited Elijah. ఏలియాని దర్శించాడు. He visited Elijah. ఏలియాని ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నప్పుడు, When he said, Elijah, what are you doing ఏలియాని here? ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నప్పుడు, When he asked Elijah, what are you doing ఏలియా here? అంటున్నాడు, Elijah is saying, అయ్యా నేను ఒక్కడనే రోషము కలిగిన వాడిగా నిలబడ్డాను. నేను Lord, only I am the man who ఇశ్రాయేలు has, మధ్యలో రోషము కలిగిన వాడు ఒక్కడే నిలబడ్డాను. నేను I am the only man who is standing in Israel with నాయనా zeal for you. అందరూ కూడా దేవుని విడిచి వెళ్ళిపోయారు. Everybody else left you. 840 మంది ఆ యొక్క బయలు ప్రవక్తల మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు. He was a single man standing in the midst of 840 prophets of Baal. 840 మంది బయలు ప్రవక్తల మధ్యలో ఒక్కడే రోషము కలిగినటువంటి దేవుని బిడ్డ నిలబడ్డాడు. Only one zealous child of God is standing in the midst of 840 prophets of Baal. దేవుడు ఏలియాని దర్శించినప్పుడు, When God visited Elijah, ఏలియా నీవు ఎక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు, when he asked Elijah, what అయ్యా are you నీ doing కొరకు here? రోషము కలిగిన ఒక్కడే నిలబడ్డాను అన్నప్పుడు, When he said that I am the only one who is ఇలాంటి standing వారి with zeal కొరకు for you. దేవుడు చూస్తున్నాడు. God is looking for ఇలాంటి such people. సంఘముల కొరకు దేవుడు God is looking for చూస్తున్నాడు. such church. దేవుని కొరకు రోషము కలిగి నిలబడే వారి కొరకు, For the ones who will stand with zeal for రోషము him. కలిగి దేవుని కొరకు తృష్ణ కలిగిన వారి కొరకు, Those who stand with zeal and దేవుని aspiration for కొరకు తన him. ప్రాణములు త్యాగము చేసుకునే వారి కొరకు, Those who will sacrifice their దేవుని lives for him. కొరకు తన సమయాన్ని త్యాగము చేసుకునే వారి కొరకు. Who will sacrifice their time for God. అపోస్తలుడు పౌలు నాయన 3 సంవత్సరములు కూడా రాత్రి బోలు కన్నీరు కార్చి నేను బింబపరిచాను. నేను Apostle Paul is saying that 3 years, day and night with tears, I prepared you. ప్రియ సంఘమా, Beloved church, మన జీవితాలు మనం ఎంత త్యాగం చేసుకోగలుగుతుంటాం. how much are we able to మనం sacrifice in our దేవుని lives? కొరకు ఎంతమైనట్టు త్యాగం చేసుకోగలుగుతుంటాం. How much are we able to sacrifice ఒకసారి ourselves for మనలో God? మనం జ్ఞాపకం చేసుకుందాం. Let us remember. ఒకసారి మనలో మనం జ్ఞాపకం Let చేసుకుందాం. us remind ourselves. మన ప్రార్థన జీవితం ఎలాగుంటుంది, How is our prayer life? మన జీవితం ఎలాగుంటుంది. How is our life? కఠినమైనటువంటి మంత్రగాల మధ్యలో ఏలియా నిలబడ్డాడు. Elijah is standing in the midst of very 840 మంది బయలు ప్రవక్తల మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు. he was a single man standing in the midst of 840 prophets of Baal. మన జీవితం కూడా ప్రియులారా, Even in our lives, beloved, అన్యుల మధ్యలో మనం నిలబడాలి. we should stand in the midst of సాక్షి Gentiles. బిడ్డలుగా సంఘం నిలబడాలి. As a witness, the church should stand. నిలబడాలి. మనము We have to stand for God. దేవుని కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. We should cry and pray for ఇక్కడ God. ఇది గెస్సెమనే తోట అయితున్నది. This is the Garden of Gethsemane. ఇది ఇక్కడ కన్నీరు కార్చే స్థలం అయితున్నది. This is the place where you ఇది cry దేవుడు and pray. దర్శించే స్థలం This is the అయితున్నది. place where you visit God. మగ్దలేని మరియ సమాధి
తోట గెస్సెమనే తోటలో ఆమె ఓ కన్నీరు కారుస్తుంటున్నది. Mary Magdalene was crying and crying in the కన్నీరు Garden of కార్చి కన్నీరు Gethsemane. కారుస్తుంటున్నది మగ్దలేని మరియ. Mary Magdalene was ఓ crying. శిష్యులు వచ్చి చూశారు, వెళ్ళిపోయారు. Disciples came, they saw and left. అయితే ఎడతెగక విడువక ఈ మగ్దలేని మరియ గెస్సెమనే తోటలో కన్నీరు But కారుస్తుంటున్నది. without stopping, without leaving, Mary Magdalene was crying in అందుకొరకే the Garden of Gethsemane. శాస్త్రాల సంగమా That's why believers at కన్నీరు church, కార్చే వారి కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the people who will దేవుని cry, కొరకు నిలబడే వారికి దేవుడి కొరకు He is చూస్తుంటున్నాడు. looking for people who will stand for వారిని Him, దర్శించడానికి కొరకు, to visit them, దేవుని దర్శనం వారికి ఇవ్వడానికి to కొరకు, give His visitation to దేవుడు them, తన యొక్క ఉద్దేశములు వారికి తెలియజేయడానికి కొరకు, to make His purposes ఓ known to దేవుడు them, అటువంటి వారి ద్వారా తన కార్యం చేసుకోవడానికి కొరకు, to do His work through such ఓ people. మరి మగ్దలేని మరియతో దేవుడు మాట్లాడిన వాడై God spoke to Mary Magdalene. ఓ మనము రోషము కలిగిన వారిగా మనం ఉండాలి. We should be zealous ఓ people. రోషము కలిగిన పిల్లల విశ్వాసులుగా మనం ఉండాలి. We should be the ఓ believers who మన are zeal for జీవితంలో God. కూడా ప్రియులారా, Even in our lives, ఓ believers. సంతోషించే సమయం కాదు ఇది. This is not the time to be సంతోషించే happy. సమయం కాదు ఇది. This is not the time to be సృష్టి happy. మూలుగుచుంటున్నది. The creation is groaning. సృష్టి మూలుగుచుంటున్నది. Creation is groaning. ప్రజలు People అంగలారుస్తుంటున్నారు. are crying. ఓ లోకస్తులు అంగలారుస్తుంటున్నారు. People in the world are weeping. విశ్వాసులు కొట్టబడుతుంటున్నారు. Believers are being ఓ beaten up. కాపరులు Shepherds కొట్టబడుతుంటున్నారు. are being beaten up. సంఘాలు Churches కాల్చబడుతుంటున్నాయి. are being burnt ఓ up. ప్రజలు చెరసాల్లోనికి People are వెళ్ళిపోతున్నారు. going into prisons. ఓ ప్రజలు హత్య చేయబడుతుంటున్నారు. People are being murdered. సంఘమా ఎలాగూ నువ్వు Church, ఆనందించగలుగుతున్నావు? how are you being able ఎలాగూ to నువ్వు be గంతులు happy? వేయగలుగుతున్నావు? How are you able to chop? ఎలాగూ సంతోషమైన అన్నపానములు పుచ్చుకుంటున్నావు? How are you able to eat and drink with ఇది అన్నపానములు happiness? పుచ్చుకునే సమయం కాదు ఇది. This is not the time to eat and drink. ఇది సంతోషించే సమయం This కాదు. is not the time to be happy. ఇది సృష్టి మిగులుగా వేదన పడుతున్న దినాలు మనం ఉంటున్నాము. We are living in the days where the creation is going through so much of suffering. మన ఆత్మీయ జీవితము భక్తి జీవితం ఎలాగుంటున్నది? How is our spiritual life? ప్రియ సంగమా, Beloved church, ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. let us remind ourselves. నెహెమీయా దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. A news came to Nehemiah. నెహెమీయా దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. A news came to Nehemiah. నెహెమీయా అని ప్రజలు బాధపడుతుంటున్నారు. Nehemiah, your people are ఓ నెహెమీయా struggling. నీ దేశంలో సంఘమును కాల్చబడి ఉంటున్నది. Your nation is నీ being burnt సొంత up. దేశంలోని సంఘము కాల్చబడి ఉంటున్నది. Your church in your own నీ ప్రజలు country is being హింసలు burnt up. పొందుతుంటున్నారు. Your people are going to నెహెమీయా అని persecution. ప్రజలు హింసలు పొందుతుంటారు. Nehemiah, your people are being persecuted. నెహెమీయా ఏం చేశాడు? What did Nehemiah do? నెహెమీయా ఏం చేశాడు? What Nehemiah do? అక్కడనే మోకారుండి ప్రార్థన చేయడం ఆరంభించాడు. He knelt right there and started to కన్నీరు pray. కార్చి ఉపవాసం ఉండడం ఆరంభించాడు. He cried and started to అక్కడనే fast and pray. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆరంభించాడు. For 3 days he fasted and prayed. ఇన్ని సంఘటనలు మనం చూస్తుంటున్నామే. We are looking at so many లోకములో incidents ప్రపంచములో మన దేశములో మన రాష్ట్రములో ఇన్ని సంఘటనలు చూస్తుంటున్నామే. in the world, in our country, in our ఓ state. We are seeing so many. ఎంతవరకు బాధ్యత లేకుండా మనం ఉంటాము. How long will we ఎంతవరకు live as మన irresponsible people? కడుపుకొని మనం చూస్తాము. How long will only look ఎంతవరకు for our మన belly? సంతోషములే మనం అనుభవిస్తాము. How long will only ఒక్కసారి నీ భక్తి be merry? జీవితాన్ని చూసుకో. Look at your ఓ spiritual life once. ఎజ్రా అంటున్నాడు, Ezra is saying, అయ్యా నా ప్రజలు పాపము చేశారు, my people have sinned. నా ప్రజల పాపము క్షమించు, Forgive the నా sins. పూర్వీకుల పాపము క్షమించు, Forgive the sins of my నా ప్రజల ancestors. పాపము క్షమించు, Forgive the sins of నా my people. పాపములు క్షమించు, Forgive my sins. వారి మీదకి నీ ఉగ్రత రానియకు. Don't let your wrath come ఓ upon them. నెహెమీయా ప్రార్థన చేస్తుంటున్నాడు. Nehemiah is praying. అయ్యా మా పితరులు చేసిన పాపము, The sins of my అయ్యా నా ancestors. ప్రజలు చేసిన పాపం, The sins of my వారి people. మీదకి శిక్ష రానియకు. Don't let the punishment come కన్నీరు upon కార్చి them. ప్రార్థన చేస్తుంటున్నాడు. He's crying and praying. నిజమైనటువంటి విశ్వాస యొక్క ప్రేర తపనది ఉండాలి. That should be the desperation of a real believer. నిజమైనటువంటి సంఘం యొక్క విశ్వాసం యొక్క తపన అలాగుండాలి. That should be the desperation of the real believers at church. ఓ ఇర్మియా దగ్గరికి వెళ్తే, If you go to ఓ Jeremiah, ఇర్మియా అంటున్నాడు, Jeremiah is saying, ఇర్మియా దగ్గరికి వెళ్తే if you go to Jeremiah, ఇర్మియా అంటున్నాడు, Jeremiah is saying అయ్యో నా ప్రజలలో హతమైన వారిని గురించి, about the people who were killed from my ఓ people, నా ప్రజలలో హతమైన వారిని గురించి, about the ones who were killed నా from my people. నా కన్నులు జలమయంగా అయిపోయింటున్నవి. My ears are welling up, my eyes are ఓ welling up నా with tears. కన్నీళ్ళు ఒక ఊటగా మారిపోయింటున్నవి. My tears are becoming like a ఓ spring. నా కన్నీళ్ళు జలమయంగా మారిపోయింటున్నవి. My tears have become a ఓ నా waterfall. కన్నులు ఒక ఊటగా మారిపోయింటున్నవి. My tears have become ఓ a spring. మన కన్నీటిలో ధారాలుగా మన కన్నీటి బయటికి రావాలి.
like a fall. నశిస్తున్న ఆత్మల భారముల గురించి మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the burden for the ఓ perishing souls. నిత్యము ప్రియులారా కన్నీరు ఉబికించినటువంటి రోధించే స్త్రీలుగా సంఘంగా ఉండాలి. Our church should be like the weeping woman. అపోస్తలుడైన పేతురు చెప్పిన బంధించబడినప్పుడు When Apostle Paul was సంఘము మౌనంగా ఉండలేదు. church was not quiet. సంఘము మౌనంగా ఉండలేదు. Church was not quiet. సంఘము వచ్చి వెళ్ళిపోలేదు. Church didn't come and go. వచ్చి వెళ్ళిపోలేదు. It didn't come and go. రాత్రంతా ఇక్కడ వారు ప్రార్థనలో ఉన్నారు. Throughout the night they were praying. రాత్రంతా ఇక్కడ వారు ప్రార్థనలో All night they ఉన్నారు. were praying. వారు ప్రార్థన చేస్తున్నారు. They were praying. వారు ప్రార్థన They చేస్తున్నారు. were praying. ఎందుకొరకు ప్రార్థన Why చేస్తున్నారు? were they praying? ఓ పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. Because Peter was in ఓ prison. ప్రియుల సంఘము ప్రియులారా పట్టుదలతో ప్రార్థించింది. And the church prayed with సంఘము determination. పట్టుదలతో ప్రార్థించింది. And the church ఈ prayed. పట్టుదల ఎక్కడ పోయింది సంఘానికి? What happened to your ఓ determination towards ఎంతమంది the church? సేవకులు ప్రియులారా బంధించబడి ఉంటున్నారు. How many servants of God are being ఎంతమంది captivated? సేవకులు చెరసాలలో ఉంటున్నారు. How many servants of God are in prison? ఎంతమంది సేవకుల పిల్లలు అనాథలుగా అయిపోయింటున్నారు. How many children of the servants of God ఎంతమంది have become సేవకుల orphans? భార్యలు కన్నీరు కారుస్తుంటున్నారు. How many wives of the children of సంఘము అని కన్నీరు కార్చి ప్రార్థించగా సంఘంగా ఉంటున్నావా? church, are you crying and praying? ఓ సని ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోతాయి. If you pray, your chains ఓ will fall off. షడ్రకు మిషకా అబేద్నెగో లాంటి వారు కావాలి సంఘములో. The church needs people like షడ్రకు Shadrach, Meshach, మిషకా and Abednego. అబేద్నెగోలో ఉంటే రావాలి. Your people like Shadrach, నిలబడాలి. Meshach, and Abednego దేవుని should కొరకు come. రోషము కలిగిన వారు. They have to come and మా stand and దేవుడు see for God. రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు. Even if our God saves or if ఓ He మా doesn't save us, it ప్రాణము doesn't ఉన్నా matter. లేకపోయినా పర్వాలేదు. Even if we live or doesn't live, మమ్మల్ని doesn't అగ్ని matter. గుండములో ఉండి రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు. Even if He saves us or doesn't save us మేము from this furnace, it మాత్రము మా doesn't matter. దేవునివిడో మేము. But we will not leave our మేము God. మాత్రం మా దేవునివిడో మేము. We will not leave our God. మేము మా దేవుని మందిరానివిడో మేము. We will not leave the house of మేము God. దేవుని మందిరాన్ని మేము విడో We will మేము. not leave the house of God. ప్రార్థనని విడవము. We will not leave the prayers. సహవాసాన్ని విడవము. We will not leave the దేవుని fellowship. మందిరాన్ని విడవము. We will not leave the house of రాత్రి God. పోవని దేవుని మందిరములో గోజాడి ప్రార్థన Day and చేస్తాం. night we will weep and pray in the presence అందుకొరకే of God. సంఘమా దేవుడు ఉదయ కాలం మాట్లాడుతుంటున్నాడు. That's why the God is speaking అందుకొరకే this సంఘాన్ని morning, జీవింప చేయాలి. to revive the church. అందుకొరకే గెత్సేమనే అనుభవంలోనికి మనం రావాలని. For us to come into the experience of Garden of ఒక Gethsemane. ఆఖరి ఒక వచనం చెప్పి కూర్చుంటాను. I'll tell you one last verse. and say, ఆఖరి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. Book of Joel, chapter 3, verse 18. యూదా నదులన్నిటిలో యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీళ్లు పారును. నీటి ఊట నీటి ఊట. యెహోవా మందిరంలో నుండి అమ్మా నీటి ఊట యెహోవా యెహోవా మందిరములో నుండి ఉబికి ఉబ్బికి పారి ఉబ్బికి పారి సితీము లోయను సితీము లోయలోనికి తడుపును. తడుపున చూడగలుగుతుంది. నీటిలో ఎక్కడి నుండి ప్రవహించాలి? From where the fountain should ఓ flow. నీరు ఎక్కడి నుండి ప్రవహించాలి? From where the water should flow. దేవుని మందిరం నుండి నీటిలు బయటకు పోవాలి. The water should go out, flow out from the దేవుని house of God. మందిరములో నుండి కన్నీరు బయటకు రావాలి. The tears should flow out from the కన్నీరు house of కార్చి God. రోదన చేసే రొమ్ము కొట్టుకటి స్త్రీలను కనుగొనండి. Find the woman who will weep and ఓ cry. రోదన చేసే స్త్రీలను కనుగొనండి. Find the woman who will cry. ఓ దేవుని మందిరములో నుండి ఒక ఊట బయటకు వెళ్ళిపోవాలి. A fountain should go out, flow out from the house కన్నీరు of కార్చే God. స్త్రీల సమూహము బయటకు వెళ్ళిపోవాలి. The group of women who ఓ will cry కన్నీరు should go కార్చే out. రోదన చేసే స్త్రీ సమూహము బయటకు వెళ్ళిపోవాలి. A group of women who will cry and pray should go out from the కన్నీటి house. లోయ ప్రవాహము సిద్ధీమి లోయను తడపాలి. And this flow of the flow of this water should water the valley of ఇది Acacias. సిద్ధీమి లోయను తడపాలి, చెట్లను తడపాలి. It should water the valley of Acacias and all the ఇది trees there. సిద్ధీమి లోయనగా తుమ్మ చెట్లు ఉన్నటువంటి ప్రాంతమైతున్నది. It is a valley where it is filled with the అది trees of పనికి acacia. రానటువంటి ముళ్ళ తుప్పల ప్రదేశమైతున్నది. It is a useless place filled with అది thorns. ముళ్ళ తుప్పల చేత ముళ్ళ చెట్ల చేత నింపబడిన It was a ప్రదేశమైతున్నది. place filled with thorny bushes లోకము and reeds. పాపము చేత నింపబడిన లోకమైతున్నది. The world is filled with దుష్టుని sin. చేత నింపబడిన లోకమైతున్నది. It is filled with wickedness. పాపము నీళ్ళ వలె ప్రవహించే లోకమైతున్నది. It is a world where sin is బలత్కారుల flowing చేత like water. నింపబడిన లోకమైతున్నది. బలత్కారుల చేత నింపబడిన It is లోకమైతున్నది. filled with violent people. ఓ ఇటువంటి లోకములోనికి ప్రియరా సంఘము బయటికి వెళ్ళాలి. The church should go into such ఓ world, సంఘములో నుండి జీవజలములు బయటికి వెళ్ళాలి. and the living water should flow out from సిద్ధీమి the లోయను church. తడపాలి. It should water the valley of లోకాన్ని Acacias. తడపాలి దేవుని యొక్క కన్నీటి చేత. With the దేవుని యొక్క tears, you should శక్తి water చేత the world. దేవునికి శక్తి చేత సంఘము లోకాన్ని తడపాలి. The church should water the దేవుని world with the కొరకు power of God. నిలబడే విశ్వాసులకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for such people నీవు who will stand for నిలబడ్డావా? Him.
Are you నీ standing? ద్వారా దేవుడు గొప్ప కార్యం So చేయబోతున్నాడు. through you, God will do the సంఘము great లేచి works. నిలబడితే Church, if you stand నీ up, ద్వారా దేవుడు గొప్ప కార్యం God చేయబోతున్నాడు. will do great works through చట్టాలు you. మార్చబోతున్నాడు. He is going to change the laws. శాస్త్రములు He will మార్చబోతున్నాడు. change the- ప్రభుత్వాలు He will change the మార్చబోతున్నాడు. governments. లోకాన్ని తలకు తెచ్చబోతున్నాడు. He will turn the నువ్వు world లేచి upside down. నిలబడితే, If you నువ్వు rise up and లేచి stand, నిలబడితే, if you rise up and రోషము stand, కలిగి లేచి if you నిలబడితే, rise up and stand దేవా, and నీ see, కొరకు నేను ఒక్కడే నిలబడ్డాను. God, I am the only one who is standing for you. ఇటువంటి వారి కొరకు దేవుడు చూస్తుంటాడు. God is looking for such people. ఉదయ కాలము ప్రియ బిడ్డలారా, This morning, beloved, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. let us examine ourselves. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. Let us examine ourselves. మన ఆత్మీయ పరిశీలన చేసుకుందాం. Examine our spiritual lives. మండుచు అనేకులను మండించేవారుగా ఉండాలి. Let us burn and యోహాను ignite other people. మండుచున్నటువంటి దీపమై ఉన్నాడు. Jo- యోహాను మండుచున్న దీపమై ఉన్నాడు. John was a burning ఓ lamp. నీవు దీపమై ఉంటున్నావు. You are a నువ్వు lamp. మండే దీపముగా ఉండాలి. You should be a burning lamp. నీకు అర్థం కంటే ఒక విషయం చెప్తాను చూడండి. I will tell you one thing నువ్వు to ఏమై understand. ఉన్నావో ఒక విషయం చెప్తాను నేను. I will tell you who నువ్వు you are. దీపమై ఉంటున్నావు. You are a lamp. పురాతన కాలములో ప్రభు అయిన యెహోవా ఎలాగ దర్శించాడు? In the olden days, how the Lord లో Jehovah used to ప్రజలను visit ఎలాగ people. దర్శించాడు? How he used to visit the మేఘ people. స్తంభములను దర్శించాడు. In the pillar అగ్ని of స్తంభములను cloud, the దర్శించాడు. pillar of fire, అగ్ని స్తంభములను in దర్శించాడు. the pillar of fire, మేఘ స్తంభములను in the pillar of దర్శించాడు. cloud, అదే అగ్ని స్తంభము same pillar ప్రభు of అయిన fire. యేసుక్రీస్తు రూపములో వచ్చింది. It came in the form of అంటున్నాడు, Jesus నేను Christ. లోకమునకు వెలుగై ఉన్నాను. And he said that I am నేను the light to this లోకమునకు world. దీపమై I ఉన్నాను. am the lamp to this నేను world. దీపమై ఉన్నాను. I am the lamp. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. Now Jesus Christ left. ఓ పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Holy Spirit God came. పరిశుద్ధాత్మకు అగ్ని మన మీదకి The వచ్చింది. fire of the Holy Spirit came. దేవునికి అగ్ని మన మీదకి వచ్చింది. The fire of God came మనము upon us. వెలుగుతూ ఉండాలి. We should burn and keep ఓ, మనం burning. దేనిగా దీపముల వలె ఉండాలి. We should be the burning మనం lamp. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారుగా We should ఉండాలి. receive the power ఓ, of the Holy Spirit. దేవునికి ఆత్మ చేత లోకమును దేవునికి వెలుగు చేత నింపబడుతుండాలి. We should fill this world with the మనము power of the లోకమునకు Holy Spirit. దీపములై ఉంటున్నాం. We are the light to this నీవు world. నేను దీపములై You ఉంటున్నాం. and I are the ఈ lamp. దీపములు ఆరిపోకూడదు. This lamp should not put ఈ off. దీపములు వెలుగుతూ ఉండాలి. We should keep burning అనేకులను వెలిగిస్తూ and ఉండాలి. keep burning many others. అనేకులను వెలిగిస్తూ And ఉండాలి. keep burning many నీలో others. ఉన్నటువంటి దీపము ఆరిపోకూడదు. The lamp that is in you should not put off. ప్రతినిత్యము నింపబడుతూ ఉండాలి. Every day you should be filled. ప్రతినిత్యము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ Every moment you should be filled with the Holy Spirit. ప్రార్థనలోనికి వెళ్దాం. Come, beloved, let's go into prayer. ప్రార్థనలోనికి వెళ్దాం. Let's get into prayer. పరిశుద్ధాత్మ ఇదే కాల ప్రార్థన హెచ్చరించున్నాడు కదా. Holy Spirit, God warned us this morning. నీవు దీపమై ఉంటున్నావు. You are a lamp. నీవు దీపమై ఉంటున్నావు. You are a lamp to the world. ఓ సిద్ధీము లోయను తడిపే వారిగా ఉండాలి. You should water the valley of ఓ Acacias. పాపులను పరిశుద్ధులుగా చేసే సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చాడు కనుక God gave you the ability to turn the sinful people into holy people.